कमान मधुलिका कमान అది సూపర్ షాట్ మధులిక क्या गेम है लेडीज का रॉकेट का फैंटास्टिक है वंडरफुल शॉट कम ऑन श्रद्धा कम ऑन मधुलिका कम ऑन ओ శరణ్య స్టైల్ గా ఉంది కాక్టీ సర్వీస్ చేసింది శ్రద్ధ టాకింగ్ చాలా స్టైల్ గా లిచ్చేసి కొట్టింది రే బ్యూటీ క్వీన్ ఆఫ్ ద కాలేజ్ చెప్పే రే ఎంత నీ గర్ల్ ఫ్రెండ్ అయితే మాత్రం కామన్ టైం లేండి రికమెండేషన్ లో సూపర్ షాట్ మధులిక మధులిక సైడ్ కట్స్ టాక్ ని పరిగెత్తించింది అయ్యో ఓ షిట్ కమ్ ఆన్ అనన్య గుడ్ షాట్ అనన్య కమ్ ఆన్ గుడ్ షాట్ అనన్య కమ్ ఆన్ రే ఏంట్రా కామెంటేటర్ నువ్వా నేనా మూసుకో అది కామెంటరీనా పంచకొట్ట సెంటర్ లో పాత పేపర్లు అమ్మేవాడు గొంతు నువ్వు అనన్య కమ్ ఆన్ షాట్ ద కాక్ ఇడియట్స్ ఇలా ఎవడి లవర్ కి వాడు కామెంట్ చెప్పుకుంటే నేను ఎందుకు అనన్య కమ్ ఆన్ హిట్ ద కాక్ యార్ రే ఏంట్రా మన భోజనం కూర్చున్నట్టు అందరూ కింద కూర్చున్నారు రే ఇక్కడి నుంచి చూస్తే బాగా కనిపిస్తుందిరా కాదు గేమ్ అరే బాబాయ్ ఈ గేమ్ కి డ్రెస్ లో కిక్ వచ్చిందిరా కిక్కు ఓ శరణ్య సర్వీస్ చేసింది తిను మిస్ అవుతూ కొట్టేసింది చాలా బాగా సూపర్ గా ఆడావు కూర్చోండి ఇప్పుడు ప్లేయర్స్ అందరూ బాగా అలసిపోయి రిలాక్స్ అవుతున్నారు ఇదిగో ఇప్పుడు జగన్ తన గర్ల్ ఫ్రెండ్ అనన్యకి వాటర్ బాటిల్ అందించాడు కాలేజ్ బ్యూటీ అనే శ్రద్ధకి తన బాయ్ ఫ్రెండ్ రవి కూల్ డ్రింక్ ఇచ్చాడు ఎవరి బాయ్ ఫ్రెండ్స్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ కి సర్వీస్ చేస్తున్నారు బాయ్ ఫ్రెండ్ సర్వీస్ చూసి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నువ్వు కామెంటరీ చెప్తావు వాళ్ళకి కనెక్షన్లు ఇస్తున్నావు సార్ కామెంటరీ అంటే లేటెస్ట్ గా కిక్ వచ్చేలా ఉండాలి సార్ ఇచ్చిన కిక్ చాలు కామెంటరీ నేను చెప్తాను నువ్వు నేర్చుకో ఓకే లెటెస్ట్ స్టార్ట్ అనదర్ రౌండ్ ఏరై వీళ్ళందరూ మీరు లేట్ గా వచ్చారు సార్ మ్యాచ్ అయిపోయింది అలా అయితే వెళ్ళిపోతారా వెళ్ళిపోలేదు సార్ పారిపోయారు పారిపోయారా ఏం సార్ వాడు పారిపోయారని నీకు తెలుసా తెలుసు సార్ నాకు చెప్పాలని నీకు తెలీదా తెలియదు సార్ అయిపోయాడు రే మామ ప్రిన్సిపాల్ కి మాత్రం భలే జరికిచ్చాం కదరా ఇంకేంట్రా ఓకే మెనూ చదువుతున్నాను ఎవరికి ఏం కావాలో ఏం తింటారో ఆర్డర్ చేయండి ఎవరేం తింటారని కాదు ఎవరు బిల్ పే చేస్తారో చెప్పండి ముందు ఇంకెవరు ఈ రోజు తన టీం ని సరైన గెలిపించిందిగా సో పార్టీ కూడా సరైనదే సారీ ప్లీజ్ మీరు పార్టీ అడుగుతారని తెలిస్తే మ్యాచ్ గెలిపించేదానే కాదు అదేం కుదరదు పార్టీ ఇవ్వకపోతే నీకే ప్రెస్టీజ్ క్వశ్చన్ చూడు మా ఫాదర్ డైలీ పాకెట్ మనీగా ఇచ్చేది 100 రూపీస్ ఈ రోజు అది కూడా ఇవ్వలేదు ఈసారికి వదిలేయండి ఇంకోసారి ఇస్తాను ప్రతిసారి ఫ్యామిలీ విషయాలు చెప్పకు బిల్ అమౌంట్ కట్టేస్తానని చెప్పు నీకెంత కావాలో నేను ఇస్తాను ఇంకేంటి శ్రద్ధ నీకు ఫుల్ ఫైనాన్షియల్ సపోర్ట్ సారీ నాకు ఇష్టం లేదు ఏంటి డబ్బులు నీవైతే ఏంటి నావైతే ఏంటి మనలో మనకు కూడా ఈగో ఫీలింగ్ లా ఈగో ఫీలింగ్ అని కాదు చాలే ఊరుకో ఓకే ఫ్రెండ్స్ మా టీం ఓడిపోయిన సందర్భంలో నేనే మీకు పార్టీ ఇస్తున్నా ఎవరికేం కావాలో తీసుకోండి ఇదిగో ఇప్పుడే చెప్తున్నా మా బిల్ నువ్వు తట్టుకోలేవు డోంట్ కేర్ నీకేం కావాలో తీసుకో ఎంత తిన్నా ఓకేనా ఓకే అయితే నేను 100 సమోసాలు తింటా 200 తిను 1000 రూపాయలు ఇస్తా ఇది బెట్ అంటే నేను రెడీ ఫ్రీగా వచ్చింది కదా అని తింటే ఫ్రీగా ప్రాణం పోతుంది చూద్దాం ఈ బక్కోడి కెపాసిటీ ఏంటో నౌ ద కాంపిటీషన్ స్టార్ట్స్ యాదగిరి అమ్మా 200 సమోసాస్ అలాగే ఓకే కడుపు మండి చస్తావురా
జాగ్రత్త పదండి రే త్వరగా పదండి. వస్తున్నా. ఏటమ్మా ఈరోజు ఎంత లేట్ అయింది? కాలేజ్ లో గేమ్స్ ప్రాక్టీస్ జరుగుతుంది. మమ్మీ డాడీ కాల్ చేశారా? లేదమ్మా, మీకు చేయలేదా? ఎందుకు చేస్తారులే, వాళ్ళది బిజీ షెడ్యూల్ కదా. 3 నిమిషాలు నాతో మాట్లాడితే 30,000 లాస్. ఏమా భోజనం తీసుకురమ్మంటారా? వద్దు. ఏమీ తినకపోతే పొద్దునికి నీరసం వచ్చిద్దమ్మా. ఆకలి లేదు. తాగడానికి ఏమైనా పంపమంటారా? కోక్ పంపించు. సరే. హలో డాడ్. హాయ్ బేబీ, ఎలా ఉన్నావమ్మా? ఓకే. వాట్ బేబీ, ఏంట్రా డల్ గా మాట్లాడుతున్నావు? ఏం చేస్తున్నావు? వాచింగ్ టీవీ. ఎనీ ప్రాబ్లం? ఒక్కటే ప్రాబ్లం. ఏంట్రా అది? మీరు ఎప్పుడు వస్తున్నారు? ఇక్కడ కాన్ఫరెన్స్ జరుగుతుందమ్మా, రావడానికి 1 వీక్ పడుతుంది. 1 వీకా? ఉండమ్మా, మీ మమ్మీ మాట్లాడు. శ్రద్ధ, ఫోన్ చేసావా? లేదు. వై? ఆకలి లేదు. అదే ఎందుకని? ఆనందం ఎక్కువైనప్పుడు ఆకలి చచ్చిపోతుంది కదా. గుడ్, నువ్వు అలా ఉండాలని మేము కోరుకునేది. అంతా మీ బ్లెస్సింగ్స్. పాపం మీకు నిద్ర వస్తుందేమో, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఓకే, గుడ్ నైట్. ఈ పాలిటిక్స్ అంటేనే నాకు ఎలర్జీ అయ్యా. ఆ దొంగ నాటకాలు ఆడడం నాకు రాదే. ప్లీజ్ రాఘవా, ప్రెసిడెంట్ గా కంటెస్ట్ చేయి, నువ్వే గెలుస్తావు. మన యూనియన్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. మన యూనియన్ ప్రెసిడెంట్ గా నువ్వే ఎలిజిబుల్ రాఘవా. సరే, నన్ను ఆలోచించుకోను. డాడీ, ఈ అప్లికేషన్ మీద మీ సంతకాలు కావాలి. యువతలు మాట్లాడుతున్నాను కదా, లోపలికి వెళ్ళి 10 నిమిషాలు ఆగరా. నో, నా కాలేజ్ టైం అయిపోతుంది. ఈ రోజు ఆఫీస్ లో సబ్మిట్ చేసేయాలి. ఇక్కడ 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 ఇంకోటి, ఇక్కడ ఒకటి చేయండి. అంతే. థ్యాంక్ యూ డాడీ. సరే రాఘవా, ఈ విషయం ఏదో తెలిసే మేము బయలుదేరుతాం. నాకు సాయంత్రం వరకు టైం ఇవ్వండి, నేను ఫోన్ చేసి చెప్తాను. సరే, నీ ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. వస్తాను. ఓకే, వస్తాను రాఘవా. మరి అలాగే. ఏమ్మా అనన్య, బాగున్నావా? రండి పిన్ని, కూర్చోండి బాబాయ్. నువ్వు కాలేజీకి వెళ్ళిపోయావేమనుకుంటూ వచ్చావమ్మా. ఈ పాటికి వెళ్ళిపోవాలి, కొంచెం హోంవర్క్ ఉంటే ఆగాను. ఎలా ఉన్నారు బాబాయ్? మాదేముందమ్మా, మెట్ట చేలో జొన్న చెట్టు జీవితం. వాన పడితే బాగుంటాం, లేకపోతే వాడిపోతాం. ఏంటి బాబాయ్, వచ్చి రాగానే డబ్బు ముందు పెడతారు? బాధ్యత కదమ్మా. ఈ సంవత్సరం నీ 8 ఎకరాలు కందులు బాగా పండాయి. అన్ని ఖర్చులు పోను 40,000 మిగిలాయి. లెక్క చూసుకోమా, లెక్క చూసుకో. పర్వాలేదులే బాబాయ్, మీరు పొలాన్ని చూసుకుంటున్నారు కాబట్టి నేను ఈ మాత్రమైనా చదువుకోగలుగుతున్నాను. ఇదిగోమ్మా, నీకోసం అరిసెల సున్నుండలు చేసుకొచ్చాను. ఇదిగో, ఒకటి తింటావా? కాలేజ్ టైం అయింది పిన్ని, వచ్చి తింటానుగా. సరే. గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్. అంకుల్, ఈ నెల రెంట్, కరెంటు బిల్లు. ఏమే అమ్మాయి డబ్బులు ఇవ్వడానికి వచ్చింది, త్వరగా రా. అదేంటి అంకుల్, మీరు తీసుకోవచ్చుగా. నాకు వద్దులే అమ్మా, నేను లెక్కల్లో వీకు, ఆంటీ స్ట్రాంగ్. నేను అనుకుంటూనే ఉన్నా, మీ పిన్ని బాబాయ్ని చూడగానే అనుకున్నా ఈ రోజు రెంట్ ఇచ్చేస్తావని. ఎలా ఉన్నారమ్మా? మేం బాగానే ఉన్నావమ్మా, కానీ అమ్మాయి గురించి దిగులు. దిగులెందుకు? అమ్మా నాన్న లేని పిల్ల ఇక్కడ ఒంటరిగా వదిలేసామనే దిగులు. ఒంటరిగా ఏంటండి, మేమంతా లేము. మీ అమ్మాయి మా అమ్మాయితో సమానం. అవునాంటీ, ఈ అక్క అద్దక్క కాదు, నాకు పెద్దక్క. విన్నారుగా, పేరుకే పెంట్ హౌస్ అద్దెకిచ్చాం గానీ నిజానికి ఇల్లంతా మీ అమ్మాయిదే. కాలేజ్ కి టైం అయిపోతుంది బాబాయ్. అలాగే, నువ్వు వెళ్ళమ్మా. జాగ్రత్త అమ్మా, మేము మళ్ళీ 10 రోజుల తర్వాత వస్తాం. సరే, వస్తాను బాబాయ్. అలాగే. మంచిదమ్మా. అమెరికా తర్వాత ఎన్నో దేశాలు అణుబాంబును తయారు చేశాయి. మన దేశంలో అణుబాంబు ప్రయోగం ఎక్కడ జరిగిందో ఎవరైనా చెప్పగలరా? కడపలో సార్. నేను అడిగింది అణుబాంబు గురించి, నాటు బాంబు గురించి కాదు. బాంబే దగ్గర ట్రాంపేలో.
సిట్ డౌన్. సార్ ఏంటి సార్ మనకేదో కోర్ట్ నోటీస్ వచ్చినట్టుంది. కోర్ట్ నోటీస్ కాదు, కాలేజీ నోటీసు. ఎక్స్ట్రా తెలివితేటలు చూపించకు, కూర్చో. డియర్ స్టూడెంట్స్, రేపు మన కాలేజీలో ఫ్యూచర్ డ్రీమ్స్ పేరుతో సెమినార్ జరగబోతోంది. ఆ సెమినార్ డీటెయిల్స్ కొంచెం చెప్తారా? భవిష్యత్తులో మీ లైఫ్ ఎలా ఉండాలని కళ్ళకంటున్నారో చెప్పాలి. ఈ సెమినార్ లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు మీ పేర్లు ఇవ్వండి. సార్ నా పేరు రాసుకోండి సార్. నా పేరు కూడా సార్. సార్ నా పేరు కూడా రాసుకోండి సార్. సార్ నేను నా పేరు కూడా రాసుకోండి సార్. డియర్ ఫ్రెండ్స్, నేను ఒక పెద్ద ఇంజనీర్ని కావాలని కళ్ళకన్నాను, కానీ ఇంజనీరింగ్ లో పాస్ అవుతానో లేదో నమ్మకం నాకే లేదు. భవిష్యత్తులో బేవార్స్ గా తిరిగే బదులు పాలిటిక్స్ లో చేరాలనుకుంటున్నాను. ప్రస్తుతం పాలిటిక్స్ కన్నా మంచి వ్యాపారం ఏదీ లేదు. అందుకే ఏదో ఒక పార్టీలో చేరిపోతాను. కుదరకపోతే నేనో పార్టీ పెడతాను. దోచుకో దాచుకో, పార్టీని నమ్ముకుందాం, దేశాన్ని అమ్ముకుందాం. ఇదే మన పార్టీ నినాదం. ఎలా ఉంది సార్? థ్యాంక్ యూ. మన కాశీ కళలు బాగున్నాయి. ఇలాంటి వాడు కాలేజీకి ఒక్కడుంటే చాలు. ఈ దేశాన్ని నా దేవుడే కాపాడాలి. నెక్స్ట్ పార్టిసిపెంట్ మిస్టర్ జగన్. నువ్వేంట్రా వాయిద్యాలు పట్టుకొచ్చా? వరకే చెప్తావా ఏంటి? చూడండి సార్, ఏం చెప్తాను. అరే మామా, ఆర్కెస్ట్రాతో వచ్చావేంటి రోయ్? జనాలు వాయిస్తావేంటి? తొందరగా స్టార్ట్ చేయరా బాబు, టెన్షన్ గా ఉంది. అబ్దుల్ కలాం థిరీ మందే లేరా, కలలెన్నో కందామురా. అల్లావుద్దీన్ దీపం మందే రారా, మనకేంది అందామురా. అబ్దుల్ కలాం థిరీ మందే లేరా, కలలెన్నో కందామురా. ఫ్లయింగ్ సాసర్ తోటి లోకానంతా చుట్టి, నెల అంచు దాటి నీలాకాశం మీటి, లోకాల కావైపు ఏమున్నది ఓసారి చెక్ చేయ మనసైనది. అనుకుంటే ఏమున్నది అబ్దుల్ కలాం థిరీ మందే లేరా, కలలెన్నో కందామురా, కలలెన్నో కందామురా. తీరాలన్నీ చేరాలని, ఆకాశం ఆరాలన్నీ తీయాలని. ఆ తూర్పు ద్వారాలన్నీ తెరవాలని, ఆ వెలుగు దారాలన్నీ పేరాలని. నిజం చేయ ఒకసారి సాగాలంది. కుక్క పిల్లల అంది కుర్రకారుకే బంది, కుక్క పిల్లల అంది కుర్రకారుకే బంది. ఈ లోకమే ఉన్నది అబ్దుల్ కలాం థిరీ మందే లేరా, కలలెన్నో కందామురా, కలలెన్నో కందామురా.
మనకుందిరా ఎవరెస్టు అయినా చిన్న మన ముందరా శివాలెత్తు యువశక్తి మన ఒంటిలో సవాలెత్తు ఆసక్తి మన కంటిలో పూల తేరు ఈ బతుకు ఎక్కడున్నదో వెతుకు పూల తేరు ఈ బతుకు ఎక్కడున్నదో వెతుకు దొరకంది ఏమున్నది అబ్దుల్ కలాం గిరి వందే లేరా కలలెన్నో కందాముర్రా కలలెన్నో కందాముర్రా మొన్ననే కదా మా డ్రెస్సులు కానీ 3000 తీసుకెళ్ళావు. 3000కి ఎన్ని డ్రెస్సులు వస్తాయి? మా ఫ్రెండ్స్ వేసుకున్న ఒక్కొక్క డ్రెస్ 5000 ఉంటుంది తెలుసా? ఈ పోటీ ఏదో చదువులో ఉంటే బాగుంటుంది. ఇప్పుడు దాని చదువుకి ఏమైందంట? ఏ లోటు లేకుండా అన్ని చూసుకుంటే అందరికంటే నా కూతురు కూడా బాగా చదువుతుంది. ఇప్పుడు నేనేం లోడ్ చేశాను? ఫీజులు కడుతున్నాను, పుస్తకాలు డ్రెస్సులు అడిగినప్పుడల్లా కొంటున్నాను. అడగకపోయినా రోజు ఖర్చులకు 100 రూపాయలు ఇచ్చి పంపిస్తున్నాను. మీరు ఎంత ఏడుస్తూ ఖర్చు పెడుతున్నారో దాని చదువు కూడా అంత ఏడ్చినట్టే తగులాడింది. మనం మిడిల్ క్లాస్ వాళ్ళమే, నవ్వుతూ ఖర్చు పెడితే చివరికి మిగిలేది ఏడిపే. ప్రపంచంలో అన్ని కులాల్లోనూ అన్ని మతాల్లోనూ ఒకే ఒక్క జాతి ఉందే, మధ్యతరగతి జాతి. దీని గురించి ప్రభుత్వాలు పాలకులు ఎవ్వరూ జాలి చూపించట్లేదు. కనీసం ఇంట్లో మీరైనా జాలి చూపించండి. అంత జాలిగా బతకాల్సిన అవసరం ఏంటి? మనం మిడిల్ క్లాస్ అని కాలేజ్ లో అందరు తెలిసేట్టు డ్రెస్సులు వేసుకోవాలా? కరెక్ట్ గా చెప్పేవే. ఆ మాత్రం దానికి చదివించడం ఎందుకు? ఏ కొట్లో గుమ్మస్తాకిచ్చి పెళ్లి చేయండి. అలాంటి పరిస్థితి వస్తే ఆత్మహత్య చేసుకుంటా గానీ మిడిల్ క్లాస్ దానిలో నేను బతకను. అయ్యో విన్నారా? అది ఆత్మహత్య చేసుకుంటుందంట. ఆ బీరోలో 5000 ఉన్నాయి, ఇచ్చేయి. కనీసం దాని ఆత్మహత్య 6 రోజులైనా వాయిదా పడుతుంది. అలాగే. నువ్వు చదవరా. రే మావా, లాభం లేదురా, కాలేజ్ మార్చేయాలి. ఎందుకురా? ఈ పాత మొహాలు చూసి చూసి ఇరిటేషన్ వస్తుంది. మొహాలు చూసి వాళ్ళు కూడా అనుకుంటే ఏంటి అనుకోని. వచ్చేసారా? మన వాళ్ళు వచ్చేసారు. నువ్వు జరగమ్మా, ఇక్కడ కూర్చో. ఏంటి ఈ మధ్య ఎర్లీగా కాలేజ్కి వచ్చేస్తున్నారు? ఇంట్లో బోరే, కాలేజే కదా మనకి ఐమాక్స్ థియేటర్. ఏంటి ఈ లేట్ జగన్ బాబు కూడా ఎర్లీగా వచ్చేసాడు? ఏముంది, వచ్చిపోయిన లేడీస్ కి ఒక్కడేగా మన దిక్కు. ఎర్లీగా వచ్చి అందరినీ రిసీవ్ చేసుకుంటావా? ఇదిగో వీళ్ళ మాటలు నమ్మొద్దు. కళ్ళు కాస్త కంట్రోల్లో పెట్టుకో. నన్ను తప్ప ఎవరిని చూసినా కళ్ళు పీకేస్తాం. వాళ్ళందరిలోనూ నిన్నే వెతుక్కుంటున్నాను తెలుసా? వేసాడరా దెబ్బ. అవును, మీ ఫ్రెండ్ ఏడి? కాశీనా? తెలీదా? రాత్రికి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్? అవును, ఇవ్వక రాత్రి పార్టీ ఇచ్చాడు. గుడ్ ఆఫ్టర్నూన్ అంకుల్. బాయ్. గుడ్ మార్నింగ్ అంకుల్. ఏం చేస్తున్నారా లోపల? స్నానం నాన్న. ముగ్గురు స్నానం చేస్తున్నారా? లేదు, నేను భోంచేస్తున్నాను నాన్న, వాళ్ళు ముగ్గురు స్నానం చేస్తున్నారు. దరిద్రుడా, ఇల్లంతా చండాలంగా కప్పుకుంటుందిరా. ఎవరా లోపల? ఏంటి లోపల ఇంకెవరైనా ఉన్నారా? అమ్మో, ఎవర్రా గోడ దూకింది? ఎవర్రా గోడ దూకి పారిపోతున్నారు? ఏమో, రేపు కాలేజ్కి వెళ్తే గాని తెలీదు. ఇడియట్, ఇంట్లోనే బార్ పెట్టారా చండాలుడా. హే కాశీ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కాల్ ఎలా ఉంది కాశీ? కాలికే ఐరన్ రోడ్ లో ఉంది. ఐరన్ రోడ్ కూడా వేసారా? ఏరా, వీళ్ళకి మ్యాటర్ మొత్తం చెప్పేశారా? మనలో సీక్రెట్స్ ఎందుకు మామా? వీళ్ళకేనా లేక కాలేజ్ మొత్తం చెప్పేశారా? చాచా, నేను ఎందుకు చెప్తాంరా? ఫోన్ లో మెసేజ్లు ఇచ్చాంరా. మెసేజ్లా? నోటితో చెప్తే నీ పరువు పోతుందిరా. నీ పరువు పోతే మా పరువు పోయినట్టే కదా. పరువే తీసాక నోట్తో చెప్తే ఏంటి, మెసేజ్లు ఇస్తే ఏంటి? నీకు అసలు బ్రెయిన్ ఉందా? వాళ్ళందరూ మెయిన్ డోర్ లోంచి వెళ్తే నువ్వెందుకు కిటికీలోంచి దూకా? ఎమోషన్ తల్లి. అసలే మీ అమ్మా నాన్నకి నేనంటే చాలా రెస్పెక్ట్. నిజమా? మరి ఆ రెస్పెక్ట్ కాపాడుకుందామని చిన్న సాహసం చేశాను. అందుకే కాలు పోయింది, రెస్పెక్ట్ మిగిలింది. ప్లీజ్ రా, తనేమనొద్దురా. అదంటే నాకు చాలా ఇష్టం రా. ఏంట్రా అంత డీప్ లవ్వా? అవును, దాని మీద పేటెంట్ హక్కులు నావేరా. నీ కాస్ట్యూమ్స్ బాగున్నాయి. నీ బాలేనా? నీకే ఒక్క ఛాన్స్ ఇవ్వగానే. ఏ విషయంలో? అదే పబ్లిసిటీ విషయంలో.
నువ్వు కనుక బ్యూటీ కాంటెస్ట్కి వెళ్తే లారా దత్తా కూడా వట్టి చేతులతో వెళ్ళాల్సిందే. స్టాప్ యా, దిస్ ఇస్ టూ మచ్. దొరికారు నాకు కొండలు. లారా దత్తా కూడా ఉత్త చేతులతో వెళ్తుందా? లేడీస్ ఎవరిని వదలట్లేదు సార్, అందరినీ కామెంట్ చేస్తున్నారు. వాళ్ళ కామెంట్స్ నేను కట్ చేస్తాను. ఐ డోంట్ కేర్ అండ్ బేర్ ఎనీబడి. కమ్ ఆన్ పదండి. సో క్యూట్. నువ్వు ఇంత స్మూత్ గా ఉండడానికి ఏ సోప్ వాడుతుంటావు? నేను అసలు సోపే వాడనుగా. నిజమా? సున్నిపిండి వాడతా. అయితే నేను కూడా రేపటి నుంచి సున్నిపిండే వాడతా. నీ బాడీకి సున్నిపిండి పవర్ చాలదు, మైదా పిండి కరెక్ట్. డోంట్ బి జోక్ యార్. వాట్స్ గోయింగ్ ఆన్? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. క్లాసులకు వెళ్లకుండా ఇక్కడ మీటింగ్ పెట్టారేంటి? ఫస్ట్ అవర్ ప్రొఫెసర్ లీవ్ పెట్టారు సార్. లీవ్ పెట్టేదానా రెస్ట్ తీసుకునేది మీరునా? వీళ్ళు క్లాస్ లో కూర్చుని బుక్స్ చదువుకోవచ్చు కదా. వచ్చిపోయే లేడీస్ మీద కామెంట్స్ ఏంటి? నో కామెంట్ చేయట్లేదు సార్, జస్ట్ సార్ ఏదో క్లాస్మేట్ కదా అని కొంచెం క్లోజ్ గా మూవ్ అయ్యాం. ఆ క్లోజులో వద్దని చెప్పేది. ఈసారి ఐశ్వర్యని ఎవరైనా కామెంట్ చేశారంటే ఓసీగా టీసీలు ఇచ్చేస్తాను. మేము కమెంట్ చేసామని ఏ తలమాసినేదో చెప్పాడు సార్ మీకు. ఎవడో ఫోన్ చేసి చెప్పాలా? శివుడికి మూడో కన్ను ఉంటే నాకు మూడో చెవి ఉంది. మైండ్ ఇట్. రారా. హే, మీరు కామెంట్ చేస్తున్నట్టు సార్కి ఎలా తెలిసింది? చెప్పాడుగా ఆయనకి మూడో చెవి ఉందని. ఇంకా అర్థం కాలా? ఆ వెనకాల వెళ్ళే ఫ్యూన్ గాడే మూడో చెవి. ఈసారి ఆ మూడో చెవిని కట్ చేసి పడేయాలరా. ఓకే పదండ్రా. ఎలా ఇచ్చాను రా వార్నింగ్? అయ్యి బాబోయ్, మీ ఆవేశం చూస్తుంటే వాళ్ళలో ఎవరినైనా సస్పెండ్ చేసేస్తారనుకున్నాను సార్. నేనంత తొందరపడను రా. అవును సార్, మీకు అంత ధైర్యం లేదు. ధైర్యం కదరా వాళ్ళ లైఫ్ లో. ఏంట్రా నిజంగా సస్పెండ్ చేయవలసిన క్రిమినల్ దొరికాడ్రా. వాట్ మిస్టర్ గోపాల్? గుడ్ మార్నింగ్ సార్. ఐశ్వర్య, సార్ గో టు యువర్ క్లాస్. అలాగే. గోపాలరావు, సార్. నువ్వు లెక్చరరేనా? అదేంటి సార్ అలా అడిగారు? ఒక లేడీ స్టూడెంట్ తో మాట్లాడేప్పుడు నిలబడే పొజిషన్ అదేనా? అది కొంచెం బ్యాక్ పెయిన్ ఉంటేను. నీ పెయిన్ ఏంటో నాకు బాగా తెలుసు. నువ్వేమన్నా ఎల్లోరా సెల్ఫాన్ అనుకున్నావా అంత బెండే నిలబడ్డానికి? అది కాదు సార్, ఆ అమ్మాయి సబ్జెక్ట్ లో కొంచెం డౌట్ అంటే. ఇక్కడ జరుగుతున్న సబ్జెక్ట్ ఏంటో నాకు బాగా తెలుసు. నో సార్, మీరు కొంచెం బ్రాడ్ గా ఆలోచించారు. బ్రాడ్ గా ఆలోచించిన, లాంగ్ లో నుంచి చూసినా నువ్వు నిలబడ్డ పొజిషన్ బాగోలేదు, నువ్వు నవ్వుతున్న స్టైల్ బాగోలేదు. ఐశ్వర్య తోటి ఇంకొకసారి నవ్వేవంటే అదే నీ ఆఖరి నవ్వు. జీవితంలో నువ్వు నవ్వకుండా చూస్తాను, నీకు జీతం రాకుండా చేస్తాను. సారీ సార్. అటెక్కడికి? ఇటు. అలాగే సార్. ఈడియట్. ఎవరి సార్? నిన్నే. ఓకే సార్. ఫాలో మీ. నాకే టైటానిక్ సినిమా చూపిస్తాడా సార్? ఏంటా కాలేజీలో ఇంతమంది లేడీస్ ఉన్నారు కదా, ఐశ్వర్య గారు అంటేనే ఎందుకు సార్ మీకు అంత కేర్? లేడీ స్టూడెంట్స్ అందరూ ఒకటేనా నాకు? కానీ ఐశ్వర్య అంటేనే మీకు స్పెషల్ ఇంట్రెస్ట్. చాలా బ్రిలియంట్ స్టూడెంట్ కదా. పైగా మీ వైఫ్ కదా. ఏమన్నావు? ఐశ్వర్య మీ వైఫ్ అని నా దగ్గర స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంది సార్. ఇంతే తెలుసా అంతా తెలుసా? కొంత తెలుసు సార్. చెప్పు సార్, మీది పాపం చాలా లేట్ మ్యారేజ్. వయసులో ఉన్న ఐశ్వర్య గారిని వయసు మళ్ళీ మీరు పెళ్లి చేసుకున్నారు. ఆమెకు చదువు అంటే ఇంట్రెస్ట్, మీకు ఆమె అంటే ఇంట్రెస్ట్. చేసేది లేక ఆమెని ఈ కాలేజీలోనే స్టూడెంట్ గా పెట్టుకున్నారు సార్. ఇంతే తెలుసా? ఇంకా కొంత తెలుసు సార్. చెప్పు. ఈ విషయం నలుగురు స్టూడెంట్స్ కి తెలిస్తే ఎక్కడ మిమ్మల్ని కామెంట్ చేస్తారో అని పాపం మీ కడుపులోని సీక్రెట్ ని చాలా గుట్టుగా దాచుకున్నారు. అలాగని ఐశ్వర్య గారితో ఎవరైనా క్లోజ్ గా మాట్లాడితే మీరు దూరం నుండే చూస్తూ కుమిలిపోతారు, చితికిపోతారు, నలిగిపోతారు సార్. ఇంకెంత తెలుసు? ఇంతే తెలుసు సార్. అంతే ఉంది. నిన్ను స్టూడెంట్స్ మీద సిఐడిగా పెడితే నీ డ్యూటీ నా మీద కూడా చేసావు. థ్యాంక్స్. కానీ ఇన్ఫర్మేషన్ ఎక్కడో లీక్ చేయకే. నేను మరీ అంత లీకేజ్ గాని కాదు సార్. కొంత లీకేజ్ గాడివా? సార్, మీరు అనవసరంగా భయపడకండి, ధైర్యంగా ఉండండి. ఇక్కడ నుండి చూడండి, మేడం గారు నేను దగ్గర నుండి చూసుకుంటా. నువ్వు పర్సనల్ గా ఏం చూస్తూ అక్కర్లేదు, దూరం నుంచి చూసి ఇన్ఫర్మేషన్ చెప్పు చాలు. నాటరా నిద్రపోతున్నావేంటి? లేదమ్మా, నువ్వు రాకుండా ఎప్పుడైనా నిద్రపోయానా? మరి తలుపు తీయడానికి ఎంతసేపు ఏంటి? ఇడియట్. అవునా? లేదే. ఓకే. మమ్మీ డాడీ వచ్చారా? అవునమ్మా. ఎప్పుడు వచ్చారు? అమ్మా ఒక్క నిమిషం. వాళ్ళు ఇంతకు ముందే భోజనం చేసి లోపలికి వెళ్ళి తలుపేసుకున్నారమ్మా. అయితే పొద్దున్న దాకా ఎవరు డిస్టర్బ్ చేయొద్దని చెప్పారమ్మా. అమ్మా భోజనం. నన్ను కూడా డిస్టర్బ్ చేయొద్దు. టూర్ నుంచి నిన్నే వచ్చాం. టూర్ బాగా జరిగింది. కొత్త యూనిట్ స్టార్ట్ చేయాలంటే మళ్ళీ క్యాపిటల్ చేసుకోవాలి కదా. ఓకే ఓకే ఓకే. చూడవయ్యా జరగకుండా. గుడ్ మార్నింగ్ డాడీ. హాయ్ మై డియర్, ఎలా ఉన్నావు? బాగున్నాను డాడీ. నో 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 నో, నేను ఏ విషయంలో కాంప్రమైజ్ అవునా మీకు తెలుసు కదా. ఈ ట్రిప్ లో ఎన్ని రోజులు ఉంటారు? ఎవరన్నారా మీతో? చూడు,
ఆ జేమ్స్ మీరు ఫాలో అవద్దు. అతని వల్ల మనకు లాస్ట్ 20 crores లాస్ వచ్చింది తెలుసా మీకు? ఇడియట్. ఏమా ఎలా ఉన్నావు? స్టడీస్ ఎలా ఉన్నావు? ఏంటి? ఓకే డాడీ, నేను ఈ రోజు నేను చెప్పేది వినవయ్యా. నేను చెప్పేది విను. నేను బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరిని కేర్ చేయను. నాకు 100 కోట్ల లాస్ వచ్చినా పర్వాలేదు. అర్థమైంది కదా? రెడీ అయిపోయాను, వస్తున్నాను. అయితే దేర్ ఇస్ నో టైం ఫర్ మీ. హాయ్ బేబీ, హౌ ఆర్ యు? ఇప్పటికే చాలా లేట్ అయిందిరా. 1 hour లో ఎయిర్పోర్ట్ లో ఉండాలి. మమ్మీ అప్పుడే వెళ్ళిపోతా. ఓ మై గాడ్, వెళ్ళకపోతే ప్రాజెక్ట్ చేయాలిపోతుంది. అవునా? యాండి వెళ్దామా? ఏంటి మమ్మీ, ఫోన్ లోనే గానీ ఇక నాతో మాట్లాడేది ఏం లేదా? తర్వాత మాట్లాడు. సారీ బేబీ, ఏం కావాలి? విషయం ఏంటో 2 నిమిషాల్లో చెప్పు. నేనేమన్నా మీ కంపెనీలో పియేనా 2 నిమిషాల్లో అన్ని విషయాలు చెప్పడానికి? ఏంటి బేబీ ఫీల్ అవుతున్నావా? ఎందుకు ఫీలింగ్? నన్ను కూడా పట్టించుకునే టైం మీకు లేనందుకు చాలా ప్రౌడ్ గా ఉంది నాకు. ఎందుకమ్మా, మేము 4 రోజులు వచ్చేస్తాంగా. నెక్స్ట్ ట్రిప్ లో ఫుల్ గా 1 డే అంతా నీతోనే గడుపుతాం. హలో జైన్, ఎయిర్పోర్ట్ కి వచ్చేసావా? అరే మేము బయలుదేరుతున్నాం. ఇంకా ఆలస్యం ఎందుకు? బయలుదేరండి. ఇదిగో, నువ్వు ఇలా చిన్నపిల్లలా బాధపడితే ఎలా? మేమెంత కష్టపడుతుంది నీకోసమే కదా. నా కోసం మాత్రం ఎందుకు కష్టపడాలి? ఎందుకంటావేంటి? ఈ కార్లు, బంగ్లాలు, ప్రాపర్టీస్ అన్ని నీకోసమే కదా. మీరు నాకు అవసరమే మమ్మీ. మేమెక్కడ పోతామమ్మా? డోంట్ బి యాజ్ ఎ చైల్డ్. నీకు కావాల్సిన అన్ని ఇచ్చాం. హ్యాపీగా ఉండు. ఏంటమ్మా నవ్వు? పద వెళ్దాం. ఓకే. ఏంటి ఇక్కడికి వచ్చినావు? ఎంతసేపు ఇలా బాధపడతావు? ఎవరైనా తల్లిదండ్రులు ఊరెళ్తే హ్యాపీగా ఫీల్ అవ్వాలి కానీ ఇలా బాధపడొచ్చా? ఏయ్, అనుభవంతో చెప్తున్నా విను. వీడికి కాలు ఇరిగిన రోజు ఇంకా గుర్తుందిరా. రే మళ్ళీ అది గుర్చేదిరా బాబు. మీటింగ్ పెడుతున్నారా? ఇప్పుడు మాట్లాడండి. వచ్చాడు మూడో జీవిగాడు. రే టాపిక్ మార్చండి రా. రే మామా, ఈ రోజు మీ అందరికి పార్టీ గ్యారంటీ రా. ఈ మాట 100 సార్లు చెప్పావు. నిన్ను నమ్మేదేవడరా? నమ్మకం లేకపోతే స్టోర్ రూమ్ కెళ్ళి చూడండి రా. 2 కేసుల బిల్లు, 2 ఫుల్ బాటిల్స్, 6 సోడాలు అట్టపెట్టిలో వెయిట్ చేస్తున్నాయి. ఇంకో అరగంటన పార్టీ స్టార్ట్ చేద్దాం. అరే గట్టిగా మాట్లాడదురా, ఇక్కడ చెట్లు కూడా చోలుంటాయి. ఈ నీచుడైనా విన్నాడంటే పార్టీ తట్టంగా పగిలిపోతాయి. అరే ఇక్కడ ఎవడున్నాడురా వినడానికి? కొండలు దొరికిపోయారా? స్టోర్ రూమ్ లో బీర్ బాటిల్స్. నా చెవులతో విన్నాను సార్. నీ చెవులే నా చెవులరా. నేను ఈ కాలేజీలో ప్రిన్సిపాల్ గా ఉండగా మందు పార్టీలే కాదు, బర్త్డే పార్టీలు కూడా జరగనివ్వను. కమాన్. ఎరా ఇది కాలేజీ అనుకున్నారా, అమ్యూజ్మెంట్ పార్క్ అనుకున్నారా? ఏమైంది సార్? క్లాసుకి వెళ్ళడం మానేసి ఈడియట్స్ అందరూ ఇక్కడ మందు పార్టీ చేసుకుంటారంట. మందు పార్టీ ఈడియట్. నిజమా? ఇది మన స్టూడెంట్స్ లో కనుక చాలా సిగ్గుచేటు సార్. నువ్వు అంత ఓవర్గా సిగ్గుపడిపోకమ్మా, అలా పక్కకి వెళ్ళు. ఎరా నేను కళ్ళకి గంట కట్టు కూర్చున్నాను అనుకున్నారా? శాటిలైట్ కంటే నెట్వర్క్ ఎక్కువ ఉందా నా దగ్గర. ఐ కెన్ షో. ప్లీజ్ సార్ ఆగండి సార్, తొందరపడకండి సార్. సార్ అసలు ఏం జరిగిందో మాతో చెప్పండి. మీరు ఏం చేయమంటే అది చేస్తాం సార్. డెకాయిట్స్ డ్యూటీ ఆఫ్ చెప్పమంటారా? యూస్లెస్ ఫెలాస్. మీరు కూడా ఆవేశపడితే ఎలా సార్? ఆవేశమా? నేను మీకంటే ఈ ఉత్తరం. నా ఆవేశం ఎలా ఉంటుందో చూపిస్తాను రండి. బీర్ బాటిల్స్ దాస్తారా? బీర్ బాటిల్స్. ఎంత వేడిగా ఉన్నాయారా బీర్ బాటిల్స్? చల్లగా కదా సార్ ఇది నిజమైన పాము కాదు, రబ్బరి పాము. రబ్బరు పామా? ఇక్కడ బీర్ బాటిల్స్ ఉండాలి. బీర్ బాటిల్సా? ఎక్కడివి? మీరు పెట్టారా సార్? ఏదో చీటింగ్ జరిగింది. ఎవడో నన్ను దారి తప్పించాడు. చెప్తాను వాడి సంగతి. కమాన్. మోసం చేసిన వాడెవడో నా చేతి దొరకకున్నప్పుడు వాడంతా తెలుస్తాను.
శతమానం మన అనురాగం బహుమానం ఈ సగభాగం సోయగం అభిమానం మన అనుబంధం సన్మానం ఈ సంబంధం రసజగం ఏదో స్నేహం ఎదలో మోహం ఇది నీ దాహం నీకే దాసోహం బతుకే లతగా జతగా అల్లే క్షణం శతమానం మన అనురాగం బహుమానం ఈ సగభాగం సోయగం కలలా అలలా శిలలా కళలా మరలా మరలా అరలా తెరలా చేరలా నన్నెప్పుడు అల్లేసేసి నిన్నెప్పుడే చూసా కన్నితనం గిల్లేసేసి కన్నిపుడే వేసా హే నదిలా నెరజాణ సాగర సంగమనే సమరం హే మదిలోన మదనా నీతో మదనం మతి మధురం శతమానం మన అనురాగం బహుమానం ఈ సగభాగం సోయగం అభిమానం మన అనుబంధం సన్మానం ఈ సంబంధం రసజగం బహుశా వరమై కలిసే వరసా సరసలే సగసర మేళ కిస్సి కిం పురుషా హే సరసంగా సరసకురావే రస్న అప్సరసా ప్రాణం ఇకవలపై వలలో ఇదిగా గడమంది హే పరువం ఒక పరుపై ప్రణయం అదిగో పదముంది ఏ శతమానం మన అనురాగం బహుమానం ఈ సగభాగం సోయగం అభిమానం మన అనుబంధం సన్మానం ఈ సంబంధం రసజగం వస్తున్నాను రా చాలా కష్టపడిపోతున్నావురా ఈ కండల పండుగ ఇంకెన్నాడు చేస్తావు నా శరీరంలో చివరి చెమట చుక్క ఆవిరయ్యేదాకా చేస్తూనే ఉంటాను. నీ చెమట బొట్టులేమో గాని నిన్ను మేపలేక నా ఆఖరి నెత్తురు బొట్టు కూడా మిగిలేటట్లేదు. ఈ బాడీ పెంచే ప్రోగ్రాం ఆపేసి నీ బ్రెయిన్ పెరిగే మందులు ఏమైనా ఉంటే వాడరా, నీకు పుణ్యం ఉంటుంది. నాన్న నీ ఎక్సర్సైజ్ పూర్తయిపోయిందా? పాలు తాగనా? అవి నేను ఇంకా మొహంగర్ కూడా నీళ్ళు అనుకున్నా. మీరు ఆపండి, ఎప్పుడు మీ చూపులన్నీ వాడి మీదే. మీ దిష్ట తగిలేటట్టుంది. నువ్వు పాలు తాగు నాన్న. మీరు అడిగిరండి. హార్లిక్స్ కలపలేదా? అయ్యో సీసా అయిపోయింది నాన్న. ఏమండి సాయంకాలం వచ్చేటప్పుడు హార్లిక్స్ తీసుకురండి. చిన్నదా పెద్దదా? ఏ వాడు తెచ్చుకోవచ్చు కదా. ఏమండి వాడికి ఎక్కడ తీరుకుందండి? కాలేజు, చదువు, ఎక్సర్సైజ్. వాడు చదువు సంగతి నాకు తెలియదా? చూడవే, పశువులు గడ్డి తిని పాలిస్తాయి. మన బిడ్డ పాలు తాగి పశువులాగా తిరుగుతున్నాడు. అమ్మా
ఈ సుత్తి రోజు ఉండేదేగా. నేను స్నానం చేసి వస్తా, టిఫిన్ రెడీ చెయ్యి. టిఫినా? మళ్ళీ టిఫినా? ఇడ్లీలా దోశలా? చా ఆ గడ్డి వాడేందుకు తింటాడండి, మీరు భలేవారే. కోడిగుడ్లు. కోడిగుడ్లా? వాడికి కోడిగుడ్లు, ఈ చెత్త ఇడ్లీలు దోశలు నాకు ద బౌండరీస్ ఆఫ్ యూరోప్. శరణ్య, శరణ్య. గుడ్ మార్నింగ్ అంకిల్. గుడ్ మార్నింగ్ అమ్మా. ఎక్కడికి కలయిక? అవును అంకిల్. ఆంటీ శరణ్య ఏం చేస్తుంది? స్నానం చేస్తుందమ్మా. ఇంకా స్నానం కాలేదా? అప్పుడేనా? పైన వాటర్ ట్యాంక్ లో నీళ్ళు అయిపోవద్దు. ఏ అనన్య, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే. ఏంటే ఇంకెప్పుడు రెడీ అవుతావు? నిద్ర లేవడం కాస్త లేట్ అయింది. మమ్మీ టిఫిన్ రెడీయా? ఇవాళ టిఫిన్ ఏం చేయలేదే, మీ ఇద్దరు హ్యాపీగా రెస్టారెంట్కి వెళ్ళి తినేయండి. అలాగే. నీ కూతురు రెస్టారెంట్ లో తింటే మా పరిస్థితి ఏంటి? ఎందుకు అంకిల్, అందరం ఇంట్లోనే టిఫిన్ తిందాం. ఏయ్ నువ్వు ముందు డ్రెస్ పైరా. ఓకే. మీరు పదండి ఆంటీ. అయ్యో నా మాట వినమ్మా, ఇంట్లో సద్దన్నం తప్ప పిండి లేదు. చద్దన్నం చాలు, ఏం చేయాలో చెప్తాను పదండి. అయ్యో చెప్తే వినవు కదమ్మా. ఏం చేస్తున్నామ్మా? మీరే చూడండి, నేను ఇప్పుడు ఎలా మ్యాజిక్ చేస్తాను. ఏంటమ్మా అట్టి చాలా కొత్తగా ఉంది? నన్ను అడుగుతావేంటే, నీ ఫ్రెండ్ అడుగు. అట్టు అదిరిందమ్మా. దేంతో చేసావు? సద్దన్నంతో. సద్దన్నంతోనా? అవునే ఆంటీ, ఇలాంటి కుకింగ్ సీక్రెట్స్ ఎవరికి చెప్పకూడదు. టిఫిన్ టేస్ట్ గా ఉందా లేదా, దట్స్ ఆల్. బాగుందమ్మా. టేస్ట్ చాలా బాగుందమ్మా. ఇలా చేయటం ఎక్కడ నేర్చుకున్నావు? మా అమ్మ నేర్పింది అంకుల్. ఆవిడ చనిపోయినా ఈ టెక్నిక్స్ మాత్రం నేర్పెళ్ళింది. అందుకే వంట చేసేటప్పుడల్లా మా అమ్మ గుర్తొస్తుంది. ఏ అమ్మే గాని నాన్న గుర్తుకురాడా? మీ నాన్న బాగుందని కానీ మా నాన్నే గుర్తొచ్చారు. థ్యాంక్స్ అమ్మా. రేపు నాకు ఏదన్నా అయితే నా కూతురు వస్తో రాదో తెలియదు కానీ నువ్వు మాత్రం ఖచ్చితంగా వస్తావని నాకు నమ్మకం ఉంది. ఓకే మమ్మీ, వెళ్ళొస్తాము. ఆంటీ వెళ్ళొస్తాను. మాట చెప్పడం కాదు, వీలైనప్పుడల్లా వస్తుండాలి. వీలున్నప్పుడల్లా ఏంటి, మీరు ఉండమంటే ఇక్కడే ఉండిపోను. నువ్వు ఉంటానంటే మాకేం అభ్యంతరం లేదమ్మా. చాలా థ్యాంక్స్ అంకుల్. ఏ వెళ్దాం రావే. ఏ డ్రైవర్, కార్తీ. హాయ్ శ్రద్ధ, అప్పుడే కాలేజ్కి బయలుదేరావా? అప్పుడే ఏంటి, టైంకే బయలుదేరా. ఏంటి అడుగుతుంటే మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావు? అవతల ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు. నీకు ఫ్రెండ్స్ ముఖ్యమా, మేం ముఖ్యమా? ఫ్రెండ్సే ముఖ్యం. ఏ దిక్కు లేనప్పుడు తోడుండేది వాళ్లే. అంటే మాతో మాట్లాడటానికి ఏం లేదా? మీతో మాట్లాడడానికి మ్యాటర్స్ ఏ ఉంటాయి. మీరు బిజినెస్ గురించి మాట్లాడతారు, డబ్బుతో మాట్లాడతారు, ఫోన్ లో మాట్లాడతారు. పాప నాతో మాట్లాడడానికి టైం ఎక్కదు మీకు. నీకు హెడ్ వెయిట్ ఎక్కువైందే. ఎస్, మీరు సంపాదించిన కార్స్, ల్యాండ్స్ చూసి తలపోగరు ఎక్కువైంది, కానీ మనశ్శాంతి కరువైంది. సారీ. ఇంకా నయం, కాలేజ్ లో ఉన్నాం కాబట్టి మనం సేఫ్టీగా ఉన్నాం. సిటీలో హారబుల్ గా ఉందంట. ఎందుకు? వ్యాలంటైన్స్ డే ని బ్యాన్ చేశారు కదా. బయట ఎక్కడైనా లవర్స్ కనబడితే వెంటపడి మరీ కొడుతున్నారంట. నిజమా? సిటీలోకి వెళ్ళి చూడు, తెలుస్తుంది. ఇట్స్ టూ మచ్. ఎవరెక్కడ ప్రేమించుకుంటే వాళ్ళకెందుకు? వో ట్రై టు క్వశ్చన్. ఆ మాట అడిగే ధైర్యం లేకే కదా అందరూ పారిపోతున్నారు. అంటే వాళ్ళ ప్రేమలో నిజం లేదన్నమాట. ప్రేమలో నిజముందా లేదా అని కాదు, ఎందుకు ఈ న్యూసెన్స్ అని ఎవరి వాళ్ళు తప్పుకుంటారు అంతే. ఎందుకు తప్పుకోవాలి? ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 62 ఏళ్ళు అయింది. మన స్వేచ్ఛను ఉపయోగించుకునే హక్కు మనకుంది. వాళ్ళెవరో వచ్చి మన స్వేచ్ఛను చంపేస్తారా? వాట్ అబౌట్ డెమోక్రసీ? వేర్ అబౌట్ డెమోక్రసీ? డెమోక్రసీని మనం మిస్యూజ్ చేసుకుంటున్నామేమోరా, అది మనం ఆలోచించుకోవాలి. కానీ వాళ్ళెవరు భయపెట్టి బెదిరించడానికి? అరే మావా, ఐశ్వర్య వస్తుంది రోయ్. హలో ఎవరీబడీ. హ్యాపీ వాలెంటైన్స్ డే. విష్ ద సేమ్ టు యు. థాంక్యూ. అవును, నువ్వెవర్ని ప్రేమించలేదా? సారీ ప్లీజ్. ఇలాంటి విషయాలు బయటికి తెలిస్తే ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ వస్తాయి. గుడ్ మార్నింగ్ మా ఇంట్లో ఒప్పుకోరు.
వాళ్ళు ఒప్పుకునేదేంటి? ఎవరో ఒకరిని చూసి ప్రేమించాయి, మంచి టైం పాస్ అవుద్ది. చెవిగాడు ప్రిన్సిపాల్ వస్తున్నారు రోయ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నువ్వు క్లాస్కి వెళ్ళు. ఉండనివ్వండి సార్. రికమెండేషనా? మీ సంగతి ఏంట్రా? మీరు ఎప్పుడు ఓపెన్ ఎయిర్ లో తప్ప క్లాస్ లో ఉండరా? ఎందుకు ఉండం సార్? ఈ రోజు వ్యాలంటైన్స్ డే కదా, అందరికీ గ్రీటింగ్స్ చెప్దామని ఆగాం. హ్యాపీ వ్యాలంటైన్స్ డే సార్. షడప్. మీకు రిపబ్లిక్ డే, టీచర్స్ డే, మదర్స్ డే ఎప్పుడో గుర్తుండదు, కానీ వ్యాలంటైన్స్ డే ఎప్పుడు అనేది ప్రతిరోజు గుర్తుంటుంది. సార్, ప్రపంచంలో ఎవరు ఏది శాశ్వతం కాదు. నిజమా? ప్రేమ ఒకటే శాశ్వతం సార్. ఆహా, ఆశ్రమంలో ఉండవలసిన వేదాంతులు మా కాలేజీలో ఉండడం మా అదృష్టం. నిజమా? షటప్ రా. హలో రా, విష్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ. విషెస్ పూర్తయితే క్లాస్ రూమ్ లోకి వెళ్దాం. సారీ సార్, వెనక నుంచి చూసి ఎవరో యూత్ అనుకున్నాను సార్. బ్యాక్ నుంచే కాదురా, ఫ్రంట్ నుంచి కూడా యూతే. నా ముందు ఎప్పుడు యూతే ఉంటుంది. ఎనీవే, విష్ యూ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ సార్. రే, పెద్ద దారుణమే జరిగిపోయిందిరా. ఏమేంద్రా? మన కాశీగాడి పెళ్లి అయిపోయిందిరా. నిజమా? అదేంట్రా, మనల్ని పిలవకుండా చేసుకున్నాడా? అంత టైం లేదురా, వాడికి పెద్ద ప్రమాదకర పరిస్థితిలో పెళ్లి అయిపోయింది. ఎలా? వాడు మార్నింగ్ వాక్ కేబీఆర్ పార్క్ కి వెళ్తాడు కదా, అవును. పొద్దున పార్కులో సారీ సారీ సారీ, దెబ్బ తగిలిందా? సారీ ఎందుకు, సరిగ్గా తగలలేదు. తగలలేదా? సర్ప్రైజ్, మీది చాలా స్ట్రాంగ్ బాడీ. చూడకుండానే చెప్తారేంటి? ఒకసారి అలా వెళ్దాం, వస్తారా? సారీ, మీరు ఆ టైపా? నేను వస్తాను. హలో, గుడ్ మార్నింగ్ అన్నా. గుడ్ మార్నింగ్. ఏంటన్నా ఈ రోజు లేట్ అయింది? అలారం పెట్టుకుని మర్చిపోయాను రా. బ్యాటింగ్ కావాలా బౌలింగ్ కావాలా? మనం ఎప్పుడైనా బౌలింగ్ చేసామా? డైరెక్ట్ గా బ్యాటింగ్. సరిపో. బ్యాట్ ఇవ్వరా. లేరా. కమాన్. అమ్మో, నా కాలు విరిగిపోయింది బాబోయ్. బాబోయ్, ఇప్పుడు నాకు దిక్కారు. సారీ సారీ సారీ, గట్టిగా తగిలిందా? తగలవేంటి, మోకాలు విరిగిపోతేను. డోంట్ వర్రీ, ఎక్కడ విరిగినా నేను అతికిస్తాను. సరే, మీ కాలుకి ఏం ప్రమాదం లేదు. అవును, ఎక్కడ తగిలింది? ఇక్కడ. ఇక్కడ కాదు కాదు, ఇక్కడ. ఇక్కడ. అయ్యో, అక్కడ కాదు, ఇక్కడ. ఇక్కడ నొప్పిగా ఉంది. సారీ, ఏం పర్లేదు, నొప్పి తగ్గిపోతుంది. ఏంటి సార్? హ్యాపీ వ్యాలంటైన్స్ డే. సేమ్ టు యూ. ప్రేమించుకున్నాడు అయిపోయిందారా? ప్రేమించుకోవడమా? ఎవరు ప్రేమించుకున్నారు? అరే, మీరు లవర్స్ అని తెలుసు రాబాయ్. లవ్వర్సా? ఏ ఈడియట్ చెప్పాడు? అబ్బా, ఏంటి సార్ కొడతారు? రేయ్ సంఘ విద్రోహి, ప్రేమ పేరుతో విచ్చలవిడిగా రొమాన్స్ చేస్తున్నావురా? రొమాన్స్ కాదు సార్, ఆ అమ్మాయి కాలికి బాల్ తగిలితే ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నా. నువ్వేం ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నావో మేము అందరం చూస్తాం రా. వ్యాలంటైన్స్ డే పేరుతో మన సంస్కృతిని నాశనం చేస్తున్నావురా. యు ఆర్ మిస్టేకన్ సార్, మేము లవర్స్ కాదు. ఏమా, వీడు నువ్వు ప్రేమించుకుంటానే? ఆ టైప్ మాట్లాడితే నాకు సిగ్గుండి. చూసినావురా, ఆ పిల్ల చెప్పడానికి కూడా సిగ్గుపడుతుంది. దీని సిగ్గు సికింద్రాబాద్ లో తగలయ్యా. ఏయ్, నీకు నాకు ఏ సంబంధం లేని చెప్పు. మీరు చెప్తుంటేనే వాళ్ళు నమ్మట్లేదు, నేను చెప్తే నమ్ముతారా? నువ్వేం చెప్పినా ఈనం. వీళ్ళగా విచ్చలవిడిగా తిరిగే ప్రేమ జంటలకు వ్యాలంటైన్స్ డే రోజు పెళ్లి చేస్తామని కంకణం పట్టుకున్నాం రా. నడు. పెళ్ళా? అయినా మీరెవరు నా పెళ్లి చేయడానికి? మీ మాట ప్రకారం ఆయన పెళ్లి చేసుకుంటారు. బాబు తాలిపట్టు తీసుకుని ఆయన నీకే చెప్పేది, మంగళసూత్రం తీసుకో. సార్, అమ్మా నాన్న బంధువులు మిత్రులు లేకుండా ఈ దౌర్జన్య పెళ్ళండి సార్. ఇంద్రా దౌర్జన్యం దర్జాగా పెళ్లి చేసుకుంటే మర్యాదగా అమ్మాయి వెళ్ళా తాళి కట్టరా. నిజంగా చెప్పండి, మీకు ఈ పెళ్లి ఇష్టమేనా? నాదేముందండి, మీ ప్రాణాలు నిలబెట్టడానికి నేను ఒప్పుకున్నాను. అంతేనా? మీకు బ్రతకాలని ఉంటే తాళి కట్టండి. ఇంద్రా డిస్కషన్. తాళి కడతావా చెత్త తీయమాట? కడతానన్నా. సార్, వాళ్ళు హర్రీ మ్యూజిక్ వాయిస్తున్నారు సార్. పిల్ల అంటేనే అరా తాళి కట్టు. దండనీరా. వీళ్ళని ఫోటో తీరా. కొట్టు. అవును,
అంతా అయిపోయిందిరా బాబాయ్. బాధపడుతురా, బాధపడద్దు. మ్యారేజ్ సార్ మేడ్ నెవర్ అన్నారా. కానీ నీ పెళ్ళే కేబీఆర్ పార్క్ లో నిర్ణయించబడింది. ఎనీవే విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ రా. చంపేస్తా. ఈ టైంలో ఏదో కామెడీ అవసరమా? ఏ మీటింగ్ పెట్టిరా? కర్మ కర్మ. ఆపండి రే, ఆడించాలి. వెనక్కి రండి రే, ఇక్కడ రండి. ఆపు. అత్తయ్య మావయ్య కాళ్ళకు దండం పెట్టుకోమ్మా. ఆగు. ఎవర్రయ్య అమ్మాయి? ఏమన్నా నాకు కూడా తెలీదు. ఎవరిని అడిగి పెళ్లి చేసుకున్నావురా? నేను చేసుకోలేదు నాన్న. వీళ్ళే నా మెడ మీద కత్తి పెట్టి మరి అమ్మాయి మెడలో తాళి కట్టించారు. మీ అబ్బాయి అమ్మాయి ఇద్దరు ప్రేమించుకున్నారు. ఆ పాపానికి వీళ్ళ పెళ్ళే వీళ్ళకి శిక్ష. నాన్న నిజంగా ఈ అమ్మాయికి నాకు ఏ కనెక్షన్ లేదు. ఎక్కువ తక్కువ మాట్లాడాలంటే నీ గుమ్మానికే నేను ఉరిదీస్తా. తీయురా తాళ్ళు. వద్దు వద్దు. ఏమండి, వాడు ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకునివ్వండి, కానీ వాడు 100 ఏళ్ళు బ్రతికితే చాలు. ఎలా బతుకుతాడే? ఇదిగో బాబు, వీడిని చదివించడానికి 10 ఎకరాలు అమ్మేశాను. వీడిని మేపడానికి ఉన్న ఇల్లు కూడా తాకట్టు పెట్టాను. ఇప్పుడు మళ్ళీ వీడి పెన్నాన్ని పట్టుకొస్తే ఎక్కడ పోషించాలయ్యా? ఇదిగో మీరు మరీ అంత చీప్ గా మాట్లాడొద్దు. నేను చేసుకుంటానంటే పార్క్ లో 100 మంది దొరుకుతారు. పార్కులో? మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, నా దారి నేను వెళ్ళి నా వ్యాపారం నేను చేసుకుంటాను. ఈ వ్యాపారాలేంట్రా? అది వీళ్ళకి పార్క్ లో పల్లీలు బిజినెస్ ఉంది నాన్న. నీ కొడుకు అది కూడా లేదు. మర్యాదగా అమ్మాయిని తీసుకుపోయి కోడలే స్వీకరిస్తావా, లేకపోతే ఇంట్లో బయట గుంజమంటావా? వద్దు బాబు. వాడి కర్మ కొద్దీ వాడు పెళ్లి చేసుకున్నాడు. మా కర్మ కొద్దీ మేము ఆ అమ్మాయిని ఆదరిస్తాం. చూస్తూ నిలబడతామేంటి? లోపలికెళ్ళు, హారతి పట్టరా పో. కర్మ. కుడికాలు పెట్టరా అమ్మా. ఇప్పుడు సిగ్గుపడతావే? చేశావుగా దా. నా కడుపుని ఎట్లా పుట్టావురా నీ అమ్మ కడుపు మాడ. డియర్ స్టూడెంట్స్, మీకు గుడ్ న్యూస్. ఇన్నాళ్ళు కాలేజీలో అల్లరిగా తిరిగారు, చిల్లర పనులు చేశారు. కానీ భవిష్యత్తులో అల్లరి పాలు కాకుండా మీ జీవితాన్ని తీర్చిదిద్దుకుంటారని ఆశిస్తున్నాను. సార్ ఆ శుభవార్త ఏదో ముందు చెప్పండి సార్. ఈ నెల 14వ తేదీన మన కాలేజీ కమిటీ ఫేర్వెల్ పార్టీ జరపాలని నిర్ణయించింది. ఈ ప్రిన్సిపల్ కి ఏమైనా పిచ్చా? ఫేర్వెల్ పార్టీ అంటే సంబంధం లేని ప్రోగ్రామ్స్ అన్ని పెట్టాడు. ఇన్నాళ్ళు కలిసి చదువుకున్నాం, త్వరలో అందరం విడిపోబోతున్నాం. ఈ టైంలో పర్మనెంట్ గా గుర్తుండిపోయేలా ఒక మంచి పార్టీ చేసుకుందామా? ఆ పార్టీ ఏదో మనమే చేసుకుందామా? మనం పార్టీ చేసుకోవాలంటే బోల్డ్ అంత ఖర్చు అవుతుంది. మా వాచీలు ఉంగరాలు అమ్ముకోవాలమ్మా. ఈ మాత్రం దానికి వాచీలో ఉంగరాలు అమ్ముకోవాలా? మరి? పార్టీకి ఎంత అవుతుందో చెప్పండి, మొత్తం నేనే స్పాన్సర్ చేస్తాను. ఇంకే మేడం బడ్జెట్ శాంక్షన్ చేసింది. కానీ ఒక్కటే బాధరా, మన కాశీ కూడా ఒక్కటే మిస్ అయ్యాడు. ఇంటి దగ్గర నుంచి తర్వాత మాట్లాడతా. కచ్చి ఏ కాదు, మీ డాడీకి హార్ట్ అటాక్ వచ్చిందంట. వచ్చేస్తున్నాను, ఇప్పుడే వచ్చేస్తున్నాను. ఎలా ఉందంట సైన్య? ఏ హాస్పిటల్ ఉన్నారంట? సీరియస్ గా ఉందంట. త్వరగా వెళ్దాం. ఓకే నువ్వే టెన్షన్ పడుకు, త్వరగా వెళ్దాం పదండి. లేపండి. రే కాశీ, రే కాశీ, రే కాశీ, రే కాశీ. వీడెప్పుడు ఇంతే. ఇక్కడేం చేస్తున్నారా? మిమ్మల్ని అడిగేది. ఈ టైంలో ఇక్కడేం పని? ఏదో ఫ్రెండ్లీగా. ఫ్రెండ్లీగానా? ఫ్రెండ్లీగా కలుసుకోవడానికి ఎంతకంటే మంచి ప్లేస్ దొరకలేదా మీకు? ఎక్కడ కొట్టుకొచ్చారో దీన్ని? సార్ ఎంతరా దీని రేటు? ప్లీజ్ వల్గర్ గా మాట్లాడొద్దు. వల్గర్ పని చేసింది మీరు. ఏం చేస్తుంటారు నువ్వు? స్టూడెంట్. ఏంటే? స్టూడెంట్. స్టూడెంటా? స్టూడెంట్స్కి ఎంతకన్నా పనేం లేదురా? ఏం చేస్తున్నారా ఇక్కడ? పక్కన రిసార్ట్ లో పార్టీ జరుగుతుంది, మా ఫ్రెండ్స్ అందరం వచ్చాం. వెళ్ళి పిలుచుకురా వాళ్ళని. నీకే చెప్పేది, వెళ్ళ వెళ్ళా. వాళ్ళని పిలుచుకొచ్చి సాక్ష్యం చెప్పించు. నీకేరా చెప్పేది, వెళ్ళ. అనన్య రా. అదెక్కడికి రా? ఇద్దరు కలిసి జంప్ అయిపోతావనా? నువ్వు ఒక్కడవే వెళ్ళు. మన వాళ్ళకి తీసుకొస్తాను, జాగ్రత్త.
పోలీస్ ఆఫీసర్ చేశాడంటుంది. నేను షాక్ అయ్యాను. తను పూర్తిగా రికవర్ అయితే కానీ పూర్తి వివరాలు రాబట్టలేం సార్. ఓకే సార్, ఆ ఏరియాలో ఎంక్వైరీ జరుగుతుంది సార్. డాక్టర్, ఈమె కండిషన్ ఎలా ఉంది? గాయాలు ఎక్కువగా అయ్యాయి. టెస్ట్లన్నీ జరుగుతున్నాయి. ఏమా, అసలు ఏం జరిగింది? నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. చేసిన వాడు ఎవడైనా సరే వదిలేదు లేదు. ఏం జరిగిందో చెప్పు. ఆమె ఇంకా షాక్ నుంచి కోలుకోలేదు. నార్మల్ కండిషన్కి వచ్చేదాకా ఏమీ చెప్పలేకపోవచ్చు. ఓకే, టెస్ట్లన్నీ పూర్తయ్యాక మాకు రిపోర్ట్స్ పంపించండి. ఎస్ సార్. నేను ఎప్పటికప్పుడు ఫోన్ చేసి తన కండిషన్ తెలుసుకుంటూ ఉంటాను. అలాగే సార్. థ్యాంక్ యూ డాక్టర్. వెల్కమ్. సార్, ఆవిడ పరిస్థితి ఎలా ఉంది? తన ప్రాణాలకేం ప్రమాదం లేదు. ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. సార్, ఈ రేప్ గురించి డీటెయిల్స్ చెప్తారా? ఎంక్వైరీ పూర్తయ్యేదాకా చెప్పేదేం లేదు. ఎవరో పోలీస్ ఆఫీసర్ ఆవిడ రేప్ చేశారని అందరూ అనుకుంటున్నారు. ఎవరు ఆ మాట అన్నది? ఒక్కరినైనా వచ్చి సాక్ష్యం చెప్పానండి. రేప్ చేసింది పోలీస్ ఆఫీసర్ కదా, సాక్ష్యాలు తారుమారు చేస్తే? ఊహాగానాలు వద్దు. ఎవడో ఒకటి చేసిన పనికి అందరినీ అవమానించడం చాలా తప్పు. నేరస్తుని పట్టుకోవడానికి మీరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? డీటెయిల్స్ అని మీకు చెప్పాలా? ఇన్వెస్టిగేషన్ మొదలైంది, పూర్తయ్యేదాకా నో కమెంట్స్. ఓకే సార్, వీళ్ళే సార్ అమ్మాయి ఫ్రెండ్స్. రే, మీరేనా ఆ అమ్మాయి ఫ్రెండ్స్? Yes, sir. మీ ఫ్రెండ్ మీద అట్రాసిటీ జరుగుతుంటే మీరంతా ఏం చేస్తున్నారు? మా ఫాదర్ హెల్త్ బాగాలేదని తెలిసి వెళ్ళిపోయాం సార్. ఇంత ఘోరం జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. సరే, తను పూర్తిగా రికవర్ అయిన తర్వాత ఏం జరిగిందో ఎలా జరిగిందో అడిగి మాకు చెప్పండి. ఓకే సార్. యు విల్ బి కాల్డ్ as witness. ఓకే సార్. అసలు ఏం జరిగిందో జగన్ కొక్కడికే తెలుసు. ఈడియట్, ఇంత దారుణం జరుగుతుంటే వాడేం పిక్తున్నట్టు? అసలు వాడేమైపోయాడు. వెళ్ళి చూద్దాం పదండి. పదండి. అనన్య అనబడే ఈ అమ్మాయి మీద పోలీస్ అధికారి అత్యాచారం చేశాడు. ఏమో, రాత్రి ఇలా రా. అమ్మాయి ఏంటండి? అత్యాచారం జరగకముందు చూడు. ఈమె ప్రియుడు జగన్ ఆమె దగ్గరే ఉన్నాడని తెలియవచ్చింది. కానీ ఇప్పుడు అతని ఆచూకీ పోలీసులకు దొరకడం లేదు. సమాచారం తెలిసిన వెంటనే ఏంటండి ఈ నిందితుల ఘోరం? కోసం పోలీసులు ఏం చేస్తాం? ఏది మన చేతిలో లేదు. గురైన ఈ అమ్మాయికి మరి వాడికి ఏదైనా ప్రమాదం జరిగిందేమో. ప్రమాదం ఏం జరగదులే అమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు. ఈ కేసు డిఎస్పీ ప్రతాప్ గారి వాడి ఫ్రెండ్స్ వచ్చినట్టున్నారు. దర్యాప్తు జరుగుతున్నట్టు తెలియజేశారు. అంకుల్, జగన్ ఇంట్లో ఉన్నాడా? లేడు బాబు. లేడా? మరి వీడు ఎక్కడికి వెళ్ళినట్టు? ఏమిటి ఇదంతా? అసలు ఏం జరిగింది? అదే మాకు అర్థం కావట్లేదు అంకుల్. రాత్రి పార్టీకి మీతోనే వచ్చాడు కదా. వచ్చాడు, కానీ ఇద్దరు సడన్ గా మధ్యలో మాయమైపోయారు. వాడు ఎక్కడున్నాడో వెతకండి అయ్యా. మీరేం టెన్షన్ పడకండి ఆంటీ, మేము వాడి కోసం వెతుకుతున్నాం. రే పదండి రా. బాబు, మా వాడు ఎక్కడైనా కనపడితే మాకు ఫోన్ చేసి చెప్పండి అయ్యా. అలాగే అంకుల్. ప్లీజ్. ఆ కోటి దొరికాడా? ఓకే, ఇప్పుడే వచ్చేస్తున్నాం. వెంటనే వచ్చేస్తున్నాం. ఏయ్, ఏమైందిరా? కోటి రూమ్ కి జగన్ గారు తెల్లవారుజాను వెళ్ళాడట. అరే కోటి, ఏంట్రా వాడు? లోపల ఉన్నారా? రే, ఏంట్రా ఇది? ఈ దెబ్బలేంటి? జగన్, ఎవరు కొట్టారు? అసలు ఏం జరిగింది? వెళ్ళి వాళ్ళని పిలుచుకురా. నీకే చెప్పేది, వెళ్ళ. అదెక్కడికి రా? ఇద్దరు కలిసి జంప్ అయిపోదావనా? నువ్వు ఒక్కడిగా వెళ్ళు. వెళ్ళ. పామ్ 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 వెనకేలో క్లచ్ 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 క్లచ్. రే కాశీ, కాశీ, రే కాశీ, మన వాళ్ళని తీర్రా. డ్రైవింగ్ లో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయొద్దని చెప్పానా? పోరా. రే కాశీ, అది కాదురా. రే చెప్పేది రా కాశీ. పోరా. అనన్య, 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 అనన్య,
అనన్య 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 ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదురా. కళ్ళు తెరిచి చూసేసరికి తెల్లారిపోయింది. అనన్య కోసం చుట్టుపక్కల వెతికాను, ఎక్కడా కనిపించలేదు. ఏమైపోయిందని నేను వెతుక్కుంటూ వస్తుంటే హాస్పిటల్లో ఉందని తెలిసిందిరా. అయిపోయింది, మా జీవితాలు నాశనం అయిపోయాయిరా. ఈ రేప్ ఎవరు చేసినట్టు? అదే కన్ఫ్యూజన్ గా ఉంది సార్. సిటీకి సంబంధించినంత వరకు ఏ ఆఫీసర్ ఇలాంటి పని చేసే ఛాన్సే లేదు. రూరల్ ఏరియాస్ ఆఫీసర్స్ మీద నాకు అనుమానంగా ఉంది. దుర్గాపూర్ ఎస్ఐ రామరాజు? నోనో, అతను అలాంటి మనిషి కాదు. సంతపేట స్టేషన్ సిఐ కృష్ణమోహన్? చచా, మర్డర్ కేసు తగిలితేనే టెన్షన్ పడిపోతాడు. ఇక రేప్ చేసే ధైర్యం అతనికెక్కడిది? ఏంటయ్యా మీరు ఎవరు మాట్లాడరు? కొంపదీసి మీలో ఎవరైనా ఆఫీసర్గా వెళ్ళి ముచ్చట తీర్చుకున్నారా ఏంటి? చాచా ఊరుకోండి సార్, సంసారం చేయడానికే టైం ఉండట్లేదు. ఇక రేపులు చేసి మూడెక్కడు సార్. అయినో వెంకటేష్, అయినో. కాకపోతే ఎవడో ఒక వెధవ చేసిన పనికి డిపార్ట్మెంట్ మొత్తం బ్యాడ్ ఫేస్ చేయవలసి వస్తుంది. హలో, ఎస్ డాక్టర్. ఓకే, అలాగే పంపిస్తాను. నిన్నెలా ఓదార్చాలో మాకు అర్థం కావట్లేదే. నువ్వు వాణ్ణి ఎట్లా వదిలేసావే? అక్కడే వాణ్ణి మీద పడి కొట్టేసి ఏ రాయితోనో తలకే బద్దలు కొట్టాల్సింది. ఆ బాబు తల్లి, ఇవన్నీ చెప్పడానికి బానే ఉంటాయి. ఆ టైంలో మగాళ్ళకి బ్రెయిన్ పనిచేయదు. పాపం ఆడపిల్ల, ఇక తన పొజిషన్ ఏంటి? నిజంగా అలాంటి వాణ్ణి బతకనివ్వకూడదు రవి. కాదని అన్నానా? అనన్య, జరిగిందంతా మర్చిపోవడానికి ప్రయత్నించు. పదే పదే జరిగిన సంఘటన గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటే నీ మనసు ఇంకా బలహీనమైపోతుంది. నువ్వే కదా అనన్య, జగన్ గారు కూడా ఇంకా ఈ షాక్ నుండి కోలుకోలేదు. వాడికి ఎలా నచ్చ చెప్పాలో మాకు అర్థం కావట్లేదు. త్వరలో ఎగ్జామ్స్ కూడా జరగబోతున్నాయి. ఈ టైంలో రికవర్ కాకపోతే స్టడీస్ లో ఫెయిల్ అవుతావు. ఇన్నాళ్ళు పడ్డ కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది. ప్లీజ్ అనన్య, ట్రై టు రికవర్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. డాక్టర్ గారు వస్తున్నారు, మీరు దయచేసి వెళ్ళిపోండి. టేక్ రెస్ట్ అనన్య. టేక్ కేర్. వస్తాం అనన్య. చాలా బాధగా ఉందిరా. తను ఇప్పట్లో రికవర్ అయ్యేటట్లేదు. ఎలా అవుతుంది? లైఫ్ నాశనం అయిపోయినప్పుడు. నాన్ సెన్స్. ఏం జరిగిందని లైఫ్ నాశనం అయిపోవడానికి? ఏదైనా యాక్సిడెంట్ జరిగి కాలు చేయి విరిగిందనుకో, లైఫ్ మొత్తం నాశనం అయిపోయినట్టేనా? రికవర్ కావాలి, రెబల్ కావాలి. ఏదో జరిగిందని ఏడుస్తూ కూర్చుంటే ఎలా? ఏడుస్తూ కూర్చోమని మేము చెప్పట్లేదు, సొల్యూషన్ కూడా మనమే ఆలోచించాలి. ఇదేమన్నా పెద్ద సమస్య? సొల్యూషన్ గురించి డిస్కస్ చేస్తూ కూర్చోడానికి? సొసైటీ రాకెట్ స్పీడ్ లో ఉంది, మనం ఇంకా దానికంటే స్పీడ్ గా ఉండాలి. అవునవును, అప్పుడు గాని ఎక్కడ గుద్దేమో తెలియని యాక్సిడెంట్లు అవ్వు. ఇప్పుడు మనసు ఆత్మ అనేవి. ప్లీజ్ పురాణాలొద్దే, జేమ్స్ బాండ్ కథలుంటే చెప్పు. సారీ అమ్మా, అవి నాకు రావు. వదిలేద్దామా టాపిక్ ఇంతటితో? అయితే పాద. ఏ ఏరియా పోలీస్ ఆఫీసర్ చేశాడో అంత కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఈ కుర్ర బ్యాచ్ బరి తెగించి తిరిగితే ఇలాగే జరుగుతాయి. అసలు వీళ్ళని కాదు, కొంపలో అమ్మ బాబుల్ని షూట్ చేసి పారేయాలి. వీళ్ళని వాళ్ళు కంట్రోల్ చేయలేరు. ఏదైనా గొడవ జరిగితే పోలీసుల మీద పడేడిస్తారు. ఒక్కసారి ఇలా జరిగితే అందరికీ బుద్ధి వస్తుంది. అయినా మా డ్యూటీ మాకు తప్పదు కదా. కేసుని చాలా సీరియస్గా టేకప్ చేశాను. ఓకే, మళ్ళీ మాట్లాడతాను. చెప్పండి. అదే సార్, పోలీస్ ఆఫీసర్ని ట్రేస్ చేస్తే. చూడండి, ఆ ఏరియా ఆఫీసర్స్ చాలా సిన్సియర్. తొందరపడి ఎవరినైనా బ్లేమ్ చేస్తే ఊరుకుంటారా? సార్ అదే సార్, ఎవరిని బ్లేమ్ చేయకుండా కేసులో మూవ్ చేస్తారు సార్. ఏయ్, ఏంటి పై ఆఫీసర్ల క్వశ్చన్ చేస్తున్నావు? అసలు ముందు మిమ్మల్ని బ్లేమ్ చేయాలి. అదిగా సార్. ఎటు కాని టైంలో వాళ్ళకి ఏంటయ్యా అక్కడ పని? ఎంత లవర్స్ అయితే మాత్రం కలుసుకోవడానికి టైం లేదా? అంతకన్నా ప్లేస్ లేదా? ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. ఈ సూత్రం రోగానికే కాదు, నేరానికి కూడా వర్తిస్తుంది. ముందు మీలాంటి వాళ్ళని మూసేస్తే ఇలాంటి న్యూసెన్స్ కేసులు సగం తగ్గుతాయి. కేసు సంగతి నేను చూసుకుంటాను, కానీ మీరు బయలుదేరండి. మేడం మేడం మేడం, మీ మీద అత్యాచారం చేసిన పోలీస్ ఆఫీసర్ పేరేంటో చెప్తారా? తెలీదు. అసలు ఈ ఘోరం ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది? ప్లీజ్ నన్ను అడగొద్దు. మీరు ఆ టైంలో ఎలా ప్రతిఘటించారు? దయచేసి నన్ను వదిలిపెడతారా? మీ మీద అత్యాచారం చేసింది ఒక్కరేనా, ఇంకా ఎవరైనా ఉన్నారా? ఎంతసేపు మీ మీద అత్యాచారం జరిగింది? అసలు మీరు మనుషులేనా? నన్నేమీ అడగొద్దని ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేయాలి? నా కండిషన్ బాగుంటే నేను మీతో మాట్లాడనా? నన్ను ఎందుకు టార్చర్ చేస్తున్నారు? కాదు మేడం, మీకు న్యాయం జరగాలంటే పబ్లిక్ కి తెలియాలి. పబ్లిక్ కి తెలియాలంటే మీడియాలోకి రావాలి. ఏమండి, మనం రోజు వార్తల్లో చూస్తున్నామే, ఆ అమ్మాయి అమ్మాయి. అవును, ఇప్పుడైనా మీ ఆన్సర్ చెప్తారా? ఎక్స్క్యూజ్ మీ,
మీరు ఆమెకు చేస్తున్న సహాయానికి చాలా థ్యాంక్స్. ఇటువంటి పరిస్థితుల్లో టెన్షన్ పెడతారేంటయ్యా? ఆ అమ్మాయి అన్ని బాధల్లో ఉంటే ఇంత లోపలనే మీకు అర్జెంట్ గా ఇంటర్వ్యూ ఇవ్వాలా? అడగడానికి అర్థం ఉండాలి. తీసుకెళ్ళి అమ్మాయి ఏమైనా ఇక్కడి నుంచి. సమయ సందర్భం లేకుండా ఇంటర్వ్యూలు వస్తారు. వాళ్ళందరూ ఏదో పిచ్చి పిచ్చిగా వాగుతారు గాని అవన్నీ నువ్వేం ఆలోచించకమ్మా. ప్రశాంతంగా రెస్ట్ తీసుకో. నా పేరు గోపాలరావు అమ్మ. నా భార్య సావిత్రి. నీ గురించి రోజు వార్తల్లో వింటూనే ఉన్నాం. కష్టాలు ఇచ్చిన దేవుడు వాటిని ఎదుర్కొనే శక్తిని కూడా మనకే ఇచ్చాడు. ధైర్యంగా ఆలోచించమ్మా, అంతా మంచి జరుగుతుంది. వెళ్ళొస్తామమ్మా. వస్తామమ్మా. ఏమండి వచ్చారా? రండి రండి. పోయి కూర్చో. అంత సిగ్గు అయితే ఇక్కడ కూర్చో. అమ్మా మళ్ళీ అదెందుకురా? అమ్మా అమ్మా అబ్బాబా ఏంట్రా? అమ్మా ఏంటా మీ మంగళగౌరి మహత్యం? శ్రావణ మాసం కదరా, కోడల చేత వ్రతం చేయిస్తున్నాను. అదొక్కటి తక్కువ ఇప్పుడు. ఏంటయ్యా కాశీ, మమ్మల్ని ఎవరిని పిలవకుండానే పెళ్లి చేసుకున్నావు? వాడు మమ్మల్ని పిలవాలా? మిమ్మల్ని ఏం పిలుస్తాడు? నన్నే ఎవడో పిలిస్తే వెళ్ళా, ఇక మిమ్మల్ని పిలిచే టైం ఎక్కడిది? విధివశాత్తు మంచి పిల్లనే పెళ్లి చేసుకున్నావు. విధివశాత్తు కాదు, ప్రమాదవశాత్తు. అయితేనే ఎంత బుద్ధిమంతురాలు. అవునవును. ఈ సంగతి నాకు పార్కులోనే తెలుసు. పార్కులోనా? అవును, ఒకసారి పార్కుకి వెళితే పొట్లో పాలు పోస్తూ కనిపించింది. ఇంకోసారి ఎవడో కళ్ళు తిరిగి పడిపోతే ఒళ్ళో పడుకోబెట్టుకుని కూల్ డ్రింక్ తాపిస్తూ కనిపించింది. థ్యాంక్స్ పిన్ని గారు, ఎంత పాజిటివ్ గా ఆలోచించారు. మీ భర్త కొంచెం పాదపూజ చేయమ్మా. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, ఈ పాద పూజలు అంటే నాకు ఎలర్జీ. పాపి, పాద పూజని విమర్శించడం మహా పాపంరా. కాళ్ళు పేలిపోతాయి. నోరు మూసుకొని కూర్చో. కూర్చో అమ్మాయి. అక్కడ కూర్చొని పాద పూజ చేయి. ఇదిగో శాస్త్రి గారు, ఆ చెమ్ముతో కొంచెం నిలివండి. కొంచెం నవ్వరా. పొద్దు ఇంకా ప్యాంటు షర్టు వేసేట్టు ఆ ఫేస్ ఏమిట్రా నవ్వు. నువ్వు కడగ. అయ్యో ఇది నీళ్లు కాదత్తమ్మా, నువ్వుల్లోనే. చెప్పటం మర్చిపోయానమ్మా, సీసా దొరక్క చెంబులో నూనె పూసి పెట్టానమ్మా. చచ్చా, పాద పూజని చెప్పి నూనెతో కాళ్ళు కడుగుతారా? వారిని దుంపదగా అట్టపట్టవేంట్రా? జ్యూస్ తీసుకోండి. ఓకే. థ్యాంక్స్. ఏంటి ఒట్టి థ్యాంక్సేనా? బాయ్ బాయ్. గుడ్ ఈవినింగ్ డాడ్. ఎక్కడి నుంచి వస్తున్నావే? మమ్మీ లేట్ అయిపోయింది, రేపు ఉదయం మాట్లాడుకుందాం. అదే లేట్ ఎందుకైందని అడుగుతున్నా. ఎందుకేంటి, రోజు ఇదే టైంకి వస్తున్నాను. అడిగేవాళ్ళు లేరు కాబట్టి లేట్ అలవాటు అయిపోయింది. ఎవరే అతను? బాయ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండ్ అయితే రోడ్డు మీద అలా కావలించుకోవాలా? అది అలవాటు అయిపోయింది. శ్రద్ధ, నీ లిమిట్స్ దాటిపోతున్నావు. సారీ మమ్మీ, మీ డ్యూటీస్ మీరు మర్చిపోయారు. నా లిమిట్స్ దాటేసాను. ఆ కల పొగరే వద్దు. ఇలా బిహేవ్ చేయబట్టే నీ ఫ్రెండ్ జీవితాన్ని ఎవడో నాశనం చేసిపోయాడు.
రేపు నీకు అలాగే అయితే బాధపడేది మేము. నేను నమ్మను. ఇండస్ట్రీలో నష్టాలు వస్తే మీరు బాధపడతారు, షేర్ మార్కెట్ లో నష్టాలు వస్తే మీరు బాధపడతారు, కానీ నా కోసం మీరు బాధపడటం నేను ఎప్పుడు చూడలేదు. నేను పుట్టినప్పటి నుంచి నాతో కలిసి ఎన్నిసార్లు భోంచేశారు? నేను పడుకునేటప్పుడు ఎప్పుడైనా నా పక్కన కూర్చొని కబుర్లు చెప్పారా? నోరు లేని ఆవు కూడా మేత మేస్తూ ఒక్కసారి తన దూడ కోసం వెనక్కి తిరిగి చూస్తుంది. కానీ మీరు మీ జీవితంలో ఎప్పుడు వెనక్కి తిరిగి చూడలేదు. ఎందుకంటే మీకు ముందు డబ్బు కనిపిస్తుంది తప్ప వెనక్కి నేను కనిపించను. అందుకే నాకు మనిషి కావాలి, నా మనిషి కావాలి. దట్స్ ఆల్. ఏమే ఆ అమ్మాయి వచ్చింది, ఇంటి తాళాలు తీసుకురా. చూడమ్మా, జరిగిన అల్లరంతా టీవీల్లోనూ పేపర్లోనూ చూసాం. మాకు ఆడపిల్లుంది. ఎంతైనా సంసారాలు చేసుకునే ఇల్లు కదమ్మా, మాకు ఇబ్బందిగా ఉంటుంది. వీలైనంత తొందరలో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపో. ఏంటే పాపం అమ్మాయి వచ్చి రాగానే అలా మాట్లాడతా? చూడమ్మా, నువ్వేం బాధపడకమ్మా. ఒక రోజు లేట్ అయినా పర్వాలేదు, నువ్వు ఇల్లు ఖాళీ చేస్తే అంతే చాలు. నువ్వా? శరణ్య ఉందా? ఆగమ్మా. ఏం లేదు, ఇల్లు కడుగుతున్నాను, అందుకే ఆగమన్నా. నువ్వు హాస్పిటల్ నుంచి ఎప్పుడు వచ్చావు? ఉదయమే వచ్చాను అంకుల్. అలాగా? ఆ విషయం దానికి తెలియదేమోనమ్మా. నేను చూడడానికి హాస్పిటల్కి వెళ్ళినట్టుంది. నా కోసం వెళ్ళిందా? హాస్పిటల్ కాదమ్మా, కాలేజీకి వెళ్ళినట్టుంది. కాలేజీకి వెళ్ళిందో హాస్పిటల్కే వెళ్ళిందో, ఈ కాలం పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారో ఎలా తిరుగుతున్నారో పెద్దోళ్ళకైనా చెప్పి చేస్తున్నారా ఏంటి? నేను వెళ్తాను ఆంటీ. సరేనమ్మా, మంచిది, వెళ్ళు. అక్క ఎప్పుడొచ్చా? ఇప్పుడే. అప్పుడే వెళ్ళిపోతున్నావేంటి? అక్కతో మాట్లాడవా? బయటికి వెళ్ళిందంట కదా. బయటికి ఎప్పుడు వెళ్ళింది? ఇంట్లోనే ఉంది. షాంపూ బాటిల్ తెమ్మని పంపించింది. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్. రేపు నాకు ఏదైనా అయితే నా కూతురు వస్తారో రాదో తెలియదు. నువ్వు మాత్రం ఖచ్చితంగా వస్తావు, నమ్మకం. రాక వెళ్దాం. ఇప్పుడు కాదు, మళ్ళీ వస్తాను. ఏ అనన్య, కారెక్కో. ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయితే మాత్రం అడ్డమైన వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెడతావా? ప్లీజ్ మమ్మీ, అది ఇప్పటికే మానసికంగా ఎంతో దెబ్బతింది. ఈ టైంలో మారల్ సపోర్ట్ చాలా అవసరం. అంత మోరల్ సపోర్ట్ ఇవ్వాలనుకుంటే 4 మాటలు చెప్పి పంపించాలి, కానీ ఇంట్లో ఎవరు పెట్టుకోరు. చెడిపోయిన వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెడితే మా పరువేం కావాలి? రేపు నీకు పెళ్ళెలా అవ్వాలి? రేపు నలుగురు అడిగే ప్రశ్నలకి మేము ఎలా సమాధానం చెప్పమంటావు? వెనక ముందు చూసుకోకుండా ప్రేమ పెళ్లి అని తిరిగితే ఇలాగే అవుతుంది. భయోభక్తి లేకుండా అర్ధరాత్రి దాకా ఫ్రెండ్స్ అంటూ తిరిగితే ఇలాగే జరుగుతుంది. డాడీ, తోటి స్నేహితురాలు కష్టాల్లో ఉన్నప్పుడు నా అనేవాళ్ళు ఎవరు దగ్గర దిగినప్పుడు ఆదుకోవడం తప్ప? ప్లీజ్ డాడీ. పంపించాయమ్మని. ఏంటలా చూస్తున్నావు? చెప్తే అర్థం కావట్లేదు నీకు? పంపించే వెంటనే అమ్మాయిని. ఓ ఫ్రెండ్ కి షెల్టర్ ఇచ్చే రైట్ కూడా నాకు ఇంట్లో లేదా? ప్రతి అనాథకి షెల్టర్ ఇవ్వడానికి ఇదేం అనాథాశ్రమం కాదు. నీకంత షెల్టర్ ఇవ్వాలనిపిస్తే ఏ హోటల్లోనో రూమ్ తీసివ్వు. ఎంత అమౌంట్ అయినా మేం పే చేస్తాం. అమ్మ, నాకు డౌట్. నేను పుట్టినప్పుడు నువ్వే పాలిచ్చావా, అతిథులు తెప్పించావా? ఏంటా పిచ్చి పిచ్చి మాటలు? అయినా నాదే తప్పు. నాకే అందించిన ప్రేమని పరాయి అమ్మాయి ఎవరికో అందిస్తారనుకోవడం నా ఫులిష్నెస్. అనన్య, అయ్యో అనన్య. లక్ష్మి. ఏంటమ్మా? అనన్యని చూసావా? ఇప్పుడే వెళ్ళిపోయిందమ్మా. ఏమ్మా, ఇల్లు ఖాళీ చేయమంటే ఇప్పటిదాకా కనపడకుండా పోయావే? ఇంటి కోసమే వెతుకుతూ తిరుగుతున్నాను ఆంటీ, కానీ దొరకట్లేదు. ఇదిగో నువ్వు ఇలా మాయ చేస్తూ వాయిదాలు వేద్దామని చూస్తున్నావేమో. మాట తేడా వస్తే సామాన్లు బయట పడేస్తాం.
ఈ హౌస్ ఓనర్ ఎక్కడుంటాడు? ఎక్కడేంటమ్మా, డబ్బులుంటే బ్రాంతి షాప్లో ఉంటాడు, లేకపోతే కల్లుపాకలో ఉంటాడు. థ్యాంక్ యూ. ఆగమ్మా, అదిగో ఆ ఎదవా ఇటే వస్తున్నాడు. మావిడ కనిపించిందా? కాన్పల్ల పోరా ఎక్స్క్యూజ్ మీ, నీకు కనిపించిందా మావిడ? ఈ ఇల్లు అద్దెకి కావాలి. నెలకి 2000 అద్దె, 2 నెలల అడ్వాన్స్, వాటర్ బిల్లు కరెంట్ బిల్లు నీయే. ఇదిగోండి అడ్వాన్స్ 4000. ఏంటమ్మా ఆడికి డబ్బులు ఇస్తున్నావు? ఏం లేదా, ఈ పిల్లకి మన ఇల్లు బాగా నచ్చేసిందంట. అవునా, నువ్వు ఒక్కదానివే ఉంటావా? అవునమ్మా. చదువుకునే పిల్లలా ఉన్నావు, ఈ మురికి కొంపల్లో ఉండగలవా? పర్లేదు, అడ్జస్ట్ అవుతాను. అయితే రా పోదాం. చిన్ని మనిషిగా తీయంతే. రామ్మా, ఇదే నువ్వు ఉండే రూము. నీకేమన్నా కావాలంటే నన్ను అడుగు. ఏం మొహమాట పడకు, కిందే ఉంటాను. సామాన్లు సర్దుకోమ్మా. అప్పు 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 ఆగు. ఇదిగో తీసుకో. సార్ 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 చిల్లర తీసుకోండి సార్. యూ ఇడియట్, నువ్వు నాకే చిల్లర ఇస్తావా? మోసుకొని ఇచ్చింది తీసుకుని వెళ్ళు. గురుడు రాక్షసి, నేనేదో బ్యాడ్ టైంలో తాళి కట్టేస్తే ఇది నా ఇంట్లో వచ్చి ఎట్లా అవుతుందా? ఈ పూట దీని ఫ్లాష్ బ్యాక్ ఎంత ఇంట్లో చెప్పేసి దీన్ని నేనే మడబెట్టి బయటికి గడ్డేస్తా. ఇలాంటి ఏరియాలో చేరేవేంటే? ఇంతకన్నా మంచి ఇల్లు ఎక్కడ దొరకలేదు, ఎవరివ్వలేదు. కాదే, ఇదంతా రఫ్ ఏరియా. రౌడీయిజం చాలా ఎక్కువ. ఏ క్షణంలో ఎలాంటి ప్రమాదాలు వచ్చి పడతాయో. పిడుగులు పడినప్పుడే బతికాను, చినుకులు పడతాయని భయపడ్డనెందుకు? సారీ అనన్య. దేనికి? మేమింతమంది ఉండి కూడా నీకు షెల్టర్ ఇవ్వలేకపోయాం. అవును, జగన్ నీకు మళ్ళీ ఫోన్ చేశాడా? లేదు. పోనీ నువ్వు చేసి మాట్లాడొచ్చు కదా. ఏం మాట్లాడాలి? ఇంతవరకు నన్ను కలవలేదు, కనీసం ఫోన్ చేసైనా పలకరించలేదు. అతని ప్రవర్తన నేను ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అతను ఏమైనా గిల్టీగా ఫీల్ అవుతున్నాడేమోనే. ఒకసారి మీరిద్దరూ మాట్లాడుకుంటేనే కదా అతని ఒపీనియన్ ఏంటో తెలిసేది. ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. దేనికి? ఇవ్వు చెప్తాను. ఎవరికి?
జగన్ కి ఒకసారి ఫోన్ చేసి మాట్లాడతాను. వద్దు వద్దు, ఏం మాట్లాడొద్దు. ఏ నువ్వు ఉండవే, ఒకసారి ఫోన్ చేసి మాట్లాడితే ఏమైంది? లిఫ్ట్ చేయడం లేదా? వేరే పనిలో ఉన్నాడేమో, ఇంకోసారి ట్రై చేస్తాను. ఏయ్, నువ్వు అసలు ఆడదానివేనా? ఎన్నిసార్లు ఫోన్ చేస్తావు? నీ ఫోన్ లిఫ్ట్ చేయడం ఇష్టం లేని వాడికి నువ్వు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ప్రయోజనం ఉండదు. ఇంకొకసారి వాడికి ఫోన్ చేసి డిస్టర్బ్ చెయ్యొద్దు. ఏమన్నాడు? ఎవరు పెద్దవిడ మాట్లాడింది. వాళ్ళ అమ్మేమో. సిగ్నల్ సరిగ్గా అందడం లేదంటుంది. అర్థం. ఆర్డర్ సార్, 2 chocobar. ఓకే. అదేంటి బయట చలి లోపల చలి, మళ్ళీ ఐస్ క్రీమ్ ఎందుకు చెప్పావు? చలి ఎక్కువైతేనే కదా వేడి కోసం వెతుక్కునేది. రాస్కల్, యు ఆర్ ఎ జాకల్. థాంక్యూ. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏ స్టాప్. ఎవరు ఐస్ క్రీమ్ వాళ్ళు తింటే థ్రిల్ ఏముంటుంది? మరి ఇంకా అర్థం కాలేదా? ఇంకేంటి కొత్త న్యూస్? మన విషయం మా అమ్మ నాన్నకి చెప్పేద్దాం అనుకుంటున్నాను. చెప్పే. కానీ వాళ్ళు ఒప్పుకుంటారో లేదో. ఓ ఐఎమ్ సారీ. సారీ ఎందుకు? చూడు, నీకు వచ్చిన టెస్ట్. ఈ ఐస్ క్రీమ్ ఎవరు చూడకుండా నీ పెదవులతో క్లీన్ చేసావు అనుకో, మన పెళ్ళికి మీ పేరెంట్స్ ఒప్పుకుంటారు. లేదంటే ఆసుదులు కూడామే. ఏయ్, నువ్వు పెద్ద డ్రామా. నువ్వు ఇలా కమిట్ చేద్దాం అనుకుంటున్నావా? ఓ సారీ. రవి ఎటెళ్ళాడు? ఎక్స్క్యూజ్ మీ. రవి 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 ఎటెళ్ళుంటాడు? రవి ఎటెళ్ళిపోయావు నువ్వు? నిన్ను ముత్యమంత ముద్దిస్తావా ముత్యాలు, నువ్వు నవ్వుతుంటే చాలు వారు రత్నాలు. అరే ముత్యమంత ముద్దిస్తావా ముత్యాలు, నువ్వు నవ్వుతుంటే చాలు వారు రత్నాలు. పగడమంటి పరువాలన్నీ పరిచేసి కెంపులంటి వంపులు కొన్ని ఊరించి మంచే కాడా మంచే కాడా మతే చలాపే ముత్యాలు. అరే ముత్యమంత ముద్దిస్తావా ముత్యాలు, నువ్వు నవ్వుతుంటే చాలు వారు రత్నాలు. ముత్యమంత ముద్దిస్తావా ముత్యాలు, నువ్వు నవ్వుతుంటే చాలు వారు రత్నాలు.
ముద్దిస్తావా ముత్యాలు నువ్వు నవ్వుతుంటే జాలు వారు రత్నాలు తనువే బంగారము తపనే శృంగారము తప్పదు అపరాధము ఏదో ఏకాంతము నువ్వే నా సొంతము ఒళ్ళే ఒక గ్రంథము చదివి ఆశాంతము తీరస్తా తాపము ముత్యమంత ముద్దిస్తానే మావయ్యో నువ్వు హద్దు దాటి రెచ్చిపోకు ఎల్లయ్యో పగడబంటి పర్వాలన్నీ పరిచేస్తే కెంపులాంటి వంపులు అన్నీ చూపిస్తే నీ సంగతి అమ్మో నీ సంగతి ఇంకా తెలుసు కదయ్యో మావయ్యో ఇన్నల్లర్లు జరిగిన తర్వాత నువ్వు ఇక్కడ ఉండడం మాకిష్టం లేదమ్మా. పద మన ఊరికి వెళ్ళిపోదాం. మన ఊరు వెళితే మాత్రం ఈ అవమానాలు తోడుగా రావా? దేవుడు నీకెన్ని శిక్షలు వేశాడమ్మా. చిన్నప్పుడే అమ్మా నాన్నలను దూరం చేశాడు. ఇప్పుడు నీ జీవితంతో ఆడుకుంటున్నాడు. ఆ మనుషులు చేసిన పాపాన్ని దేవునికి చుడతారెందుకమ్మా? ఆ పాపం చేసిన వాడు దొరికేదాకా అమ్మాయిని ఏడ్నే ఉంచండి. అంతేకాదు పిన్ని, ఈ నెలలో నాకు పరీక్షలు కూడా ఉన్నాయి. ఇంత బాధపడుతూ నువ్వు పరీక్షలు రాయగలవా అమ్మా? బతకడానికి ఏదో ఒక ఆశ ఉండాలి. ఇప్పుడు నన్ను బతికిస్తున్న ఆశ చదువు ఒక్కటే. దాన్ని కూడా వదులుకొని రమ్మంటారా? సరే కాని ఆ చదువుల్లో పడితేనన్నా నీ బాధ మర్చిపోతావేమో. ఎవరండి లోపల? సిఐ గారు నేను తీసుకురమ్మన్నారమ్మా. దేనికి? కంట్రోల్ రూమ్ లో పోలీస్ ఆఫీసర్స్ మీటింగ్ జరుగుతుంది. మీరొచ్చి పక్కన నిలబడి సీక్రెట్ గా ఆ నేరస్తుడు ఎవరో గుర్తుపట్టాలి. ఆలోచిస్తున్నావేంటమ్మా? బయలుదేరు. రండి. ఇక్కడ కూర్చోమ్మా, సిఐ గారు వస్తారు. ఏమైంది అనన్య? పెరేడ్ అయిపోయిందా? ఎరా వచ్చింతసేపు అయింది. ఇప్పుడే. మీరంతా ఎందుకు వచ్చారు? తనకి తోడుగా ఉందామని. మీరంతా ఉండే ఈ పొజిషన్ కి తీసుకొచ్చారు. చూడమ్మా, లోపల ఆఫీసర్స్ మీటింగ్ జరుగుతుంది. నువ్వు అందరినీ జాగ్రత్తగా చూడు. ఆ మనిషి కనిపిస్తే వెంటనే చెప్పు. భయపడాల్సిన అవసరం లేదు. హే, మీరంతా వెళ్ళండి. పదండి. రే, నువ్వు ఇలారా.
రామా. ఇక్కడి నుండి వాళ్ళందరినీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను మళ్ళీ వస్తాను. వాళ్ళల్లో ఎవరు లేరు కదా? సరే, మళ్ళీ కబురు చేస్తాను. యు మే గో. స్వామి సార్, అమ్మాయిని ఇంటి దగ్గర డ్రాప్ చేసరా. అలాగే సార్. వెళ్ళండి. రే, వాళ్ళు వస్తున్నారు. అనన్య, ఏమైంది? లోపల ఉన్నాడా? లేడు. అందరినీ సరిగ్గా చూసావా? చూసాను. ఏంటన్నయ్య, వాడు నీతో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు? తెలీదు. ఏంటి, వచ్చినప్పటి నుంచి మీరేం మాట్లాడుకోలేదా? ఇక ముందు కూడా మా మధ్య మాటలు ఉండవే. అనన్య, ప్లీజ్, తలనొప్పిగా ఉంది, వెళ్తాను. ఏంటమ్మా, ఏమైంది? ఏంటో నత్తయ్య, ఉదయం నుంచి తల తిరుగుతోంది. పొద్దున తాగిన కాఫీ కూడా వాంతి అయిపోయింది. తల తిరుగుతుందా? వాంతులు కూడా అవుతున్నాయా? అవును. అయితే ఇది అదే. ఏమండి, విషయం ఏంటో అర్థమైందా? అర్థమైంది. ఇందాక నుంచి చూస్తూనే ఉన్నా. కంగ్రాట్స్ అమ్మా, ఇంత ఫాస్ట్ గా ఇంత మంచి వార్త చెబుతాం అనుకోలా. ఏమే, మనం ఆవిడ మిగతా విషయాలు స్లో అయినా ఈ విషయంలో మాత్రం ఫాస్ట్ గానే ఉన్నాడు. అమ్మా, కంగ్రాట్స్ రా. దేనికి నాన్న? దేనికేంట్రా? నీకు శుభవార్త. టీవీలోనా పేపర్లోనా? ఒరే పడుతాయ్, రెండిట్లోనూ కాదురా, మన ఇంట్లోనే త్వరలో ఓ బుల్లి పాపాయి ఉయ్యాలోకపోతుంది. ఇంత వయసు వచ్చిన నాన్నకి బుద్ధి లేదు, నీకు సిగ్గు లేదు. నోర్మై, పాపాయి అంటే మా పాపాయి కాదు, మీ ఆవిడ తల్లి కాబోతుందిరా. నిజమా? నాకేం తెలియదు. నా తప్పేం లేదు నాన్న. అరే, తప్పు చేస్తే మాత్రం తప్పేంట్రా? అయినా తప్పు చేయకుండా తండ్రి అయిపోతారా ఏంటి? ఇది అసలు తప్పే కాదు. ఎంచక్క మా కోడలు మీ అమ్మను, నన్ను, తాతయ్య, నాయనమ్మను చేయబోతుంది. నేనేమన్నా తప్పు మాట్లాడానా? అబ్బే, నువ్వు వెళ్ళమ్మా. అసలే వాంతులు చేసుకున్నావు, వెళ్ళి రెస్ట్. వెళ్ళమ్మా, వెళ్ళు. జాగ్రత్త, కట్టం తగులుతుంది. ఒరే, అమ్మాయిని కాలు కింద పెట్టనివ్వద్దు. నిత్యమే పెట్టుకుని మరి చూసుకుంటాను, సరేనా? కూర్చోండి అంకుల్. మంచినీళ్ళు ఏమైనా తాగుతారా? కూర్చోమ్మా. ఏంటి అనుకోకుండా వచ్చారు? ఈ రోజు మా అమ్మాయి పుట్టినరోజు, నీకు స్వీట్స్ ఇచ్చి వెళ్దామని. థ్యాంక్ యూ. మీ అమ్మాయిని తీసుకురాలేదే అంకుల్? ఏమైందా ఆంటీ? మీ అమ్మాయి ఇక్కడ లేదా? లేదమ్మా, మా దగ్గర నుంచి ఎప్పుడో వెళ్ళిపోయింది. దేనికి? సంధ్య మా పప్పుతే కూతురు. 5 ఏళ్ల క్రితం ఇదే ఊర్లో మా అమ్మాయి ఇంజనీరింగ్ చదివింది. దాన్ని ఎంతో ప్రేమతో పెంచాం. మా ప్రేమలో ఏం లోపం ఉందో, అది కాలేజీలో ఎవరినో ప్రేమించింది, మేం కాదన్నాం. మా మీద అలిగి మమ్మల్ని వదిలేసి అతనితో వెళ్ళిపోయింది. వాడు దాని దగ్గరున్న నగలు, డబ్బు తీసుకుని దాన్ని ఏదో రైల్వే స్టేషన్ లో వదిలేసి వెళ్ళిపోయాడు. అది ఒంటరిగా అతని కోసం ఎదురు చూస్తుంటే కొంతమంది బలవంతంగా దాన్ని చెడగొట్టి, అయ్యో, ఇల్లు వదిలేసి వెళ్ళిపోయి మా పరువు తీసిందని
మేము పట్టించుకోలేదు. అది మోహన్ చూపించలేక ఇంటికి రాలేదు. తర్వాత చాలా సంగతులు తెలిసాయమ్మా. చుట్టూ ఉన్న మనుషులు, పోలీసులు ఎవ్వరూ సహాయం అందించలేదు. ఎటు వెళ్ళినా అవమానాలు, ఓదార్చే వాళ్లే లేరు. ప్రపంచంలో ఏ కష్టం వచ్చినా చెప్పుకునే దిక్కు లేక ఎటు వెళ్లాలో తెలియని వాళ్ళు వెళ్ళగలిగేది ఒకే చోటు. తన బాధ దేవుడికే చెప్పుకోవాలని ఆత్మహత్య చేసుకుని ఆయన దగ్గరికే వెళ్ళిపోయింది. బిడ్డని కన్నాం, పెంచాం, కానీ క్షమించలేకపోయాం, చివరికి కాపాడుకోలేకపోయాం. ఇప్పుడు మా ఆయుష్ పోసిన అది బతక ఎంత ఏడ్చినా తిరిగి రాదు. ఈ బాధను ఎలా భరించాలో తెలియక ప్రతి వాళ్లలో మా బిడ్డను చూసుకోవడం అలవాటైపోయింది. ఈరోజు దాని పుట్టినరోజమ్మా. ఉదయం నుంచి నువ్వే గుర్తుకొస్తున్నావు. ఒక్కసారి నిన్ను చూసి వెళితే మా బాధ తగ్గుతుందని వచ్చావమ్మా. ఏమైందమ్మా? ఏం లేదంటే నాకు మా అమ్మ నాన్న గుర్తొచ్చారు. ఈ సమయంలో వాళ్ళు నాతో ఉంటే నన్ను ఇలా చూసేవాళ్ళు. మిమ్మల్ని చూస్తుంటే మా అమ్మ నాన్నని చూసినట్టే ఉంది. ఎడిషన్ ఏమంట సార్? సార్ ఎడిషన్. సార్ అడిషన్. థ్యాంక్ యూ సార్. ఏంటైసు ఏం రాయట్లేదు? ఆన్సర్లు అని తెలియట్లేదు సార్. నేను రాసుకొచ్చాగా. థ్యాంక్ యూ. అమ్మా, నిన్ను కలవాలని మహిళా మండలి వాళ్ళు, మీడియా వాళ్ళు వచ్చారు. ఎక్కడున్నారు? వెయిటింగ్ హాల్లో ఉన్నారు. రామ్మా అనన్య, ఐఎమ్ శోధన. నేను ఆల్ ఇండియా మహిళా సంఘానికి చైర్మన్ని. ఈవిడేమో మిస్సెస్ మనోరమ మనోహర్. నీ ఆరోగ్యం ఎలా ఉందమ్మా? ఎగ్జామ్స్ ఎలా రాసావమ్మా? నిన్ను చూస్తుంటే మాకు కన్నీళ్లు నీళ్లుగా వస్తున్నాయమ్మా. ప్లీజ్ నా గురించి ఎవరు బాధపడద్దు. నీ మీద అత్యాచారం జరిగినా కూడా ధైర్యంగా గుండె నిబ్బరంతో కష్టపడి చదివావు, పరీక్షలు బాగా రాశావు, సొసైటీకి ఎదురు నిలిచి నువ్వేంటో నిరూపించుకున్నావు. రేపు టీవీలో చూసుకో, రేపులో హోప్ అనే లోగోతో ప్రత్యేక కార్యక్రమం రాబోతోంది. ఇప్పుడు ఈ కార్యక్రమాలన్నీ అవసరమంటారా? అవసరమే. నీకు జరిగిన అన్యాయం మహిళా లోకానికి అంతటికీ అవమానం. నీ వెనక మేమున్నాం. తిరగబడు, పోరాటం చెయ్యి. నిన్ను చెడగొట్టిన వాడు పోలీస్ ఆఫీసరే కాదు, పొలిటికల్ లీడర్ అయినా సరే నట్ట రోడ్న నరికి పారేద్దాం. మీరంతా ఎంతో అభిమానంతో నాకు మోరల్ సపోర్ట్ ఇవ్వడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. దయచేసి అందరూ బయలుదేరుతారా? అదేంటమ్మా, నీకు న్యాయం చేయడానికి సానుభూతి సమావేశం పెట్టడానికి వచ్చాం. మీరు చూపిస్తున్న సానుభూతి ఇక చాలు. నేను ఇప్పటికే బయటికి వెళ్తే తలెత్తుకోలేకపోతున్నాను. ఇంకా ప్రతి పేపర్లో నా పేరు చూసుకోవాలని లేదు. ప్రతి టీవీ ఛానల్లో పదే నా మొహం చూసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. వాడెవడో ఒక్కసారి చెడగొడితే ప్రతి పేపర్, ప్రతి ఛానల్ వీలైనన్ని సార్లు ఈ న్యూస్లతో చెడగొట్టారు. మీకు కావాల్సింది నాకు న్యాయం జరగడం కాదు, పబ్లిసిటీ. మీరు టీవీలో కనపడ్డం, ఆవేశంతో ఆరబడం, గొప్పగా క్రేజ్ తెచ్చుకోవాలి. నాకన్నా ముందు మీకు ఎక్కువగా లాభం జరగాలి. నువ్వు మమ్మల్ని అపార్థం చేసుకున్నావమ్మా. అపార్థం కాదమ్మా, మీరే అర్థం చేసుకోండి.
మీరందరికీ చేసే సహాయాన్నేమి నేను కాదనను. ఆ సహాయంలో స్వార్థం లేకుండా చూసుకోండి, సహృదయంతో చేయండి. అప్పుడే నాలాంటి వాళ్ళకి మీరెంతో ధైర్యం చెప్పిన వాళ్ళు అవుతారు. సరోజా, ఏమే లే, ఈ టాబ్లెట్ వేసుకో. వరే 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 వరే, ఒక్క పూటకి ఇంత నీరసపడ్డావేంటి? ఇదిగో ఈ టాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుందని చెప్పారు డాక్టర్ గారు, వేసుకో. ఏంటమ్మా ఏమైంది? మీ అమ్మకు కూడా పొద్దున్నుంచి వాంతులు రా. అమ్మకి వాంతులా? అంటే అమ్మ కూడా? చెయ్యి, అది కాదురా, పొద్దున్నే దోశల్లో ఉప్పు అనుకొని సర్ఫ్ పౌడర్ వేసిందట, అది రివర్స్ అయింది, అప్పటి నుంచి వామిటింగ్స్. ఆ దోశలే కోడలి పిల్ల కూడా తిని వాంతులు చేసుకుందిరా. ఆ విషయం మాకు తెలియక కోడలు నెల తప్పిందని మురిసిపోయి ఆ పిల్లను కూడా ఇబ్బంది పెట్టేశాం. మరి ఆవిడ గారే? ఆ పిల్ల బాగా అప్సెట్ అయినట్టుందిరా. 4 రోజుల పాటు వాళ్ళ బాబాయ్ గారింట్లో ఉండొస్తానని చెప్పి బట్టలు సర్దుకుని మరీ వెళ్ళింది. వెళ్ళిపోయిందా? సర్లే, నువ్వు టాబ్లెట్ వేసుకో, వేసుకో. ఇక్కడున్నావా? నీ గురించి ఎక్కడెక్కడో వెతికొస్తున్నావు. ఎందుకు? ఎందుకేంట్రా? నువ్వు అనన్యతో మాట్లాడడం మానేసావా? రేయ్ మాట్లాడవేరా. ఈ టైంలో నువ్వు కూడా తనతో మాట్లాడడం మానేస్తే ఆ అమ్మాయి ఎంత లోన్లీగా ఫీల్ అవుతుందో తెలుసా? ఫీల్ అయితే నన్నేం చేయమంటావు? ఆ అమ్మాయిని ఏం చేద్దాం అనుకుంటున్నావు? చేసేదేముంది, ఎవరి దారి వాళ్ళది. ఏంటి? నన్ను వదిలేయండి. ఏంట్రా వదిలేసేది? ఇన్నాళ్ళు ప్రేమిస్తున్నానని అమ్మాయిని నీ ఇష్టం వచ్చినట్టు నీతో తిప్పుకున్నావు. ఇప్పుడేదో జరిగిందని వదిలేస్తావా? వదిలేక ఏం చేయమంటావు? అనన్యని ఎంతగా ప్రేమించానో నాకు తెలుసురా. తను లేకపోతే నేను పిచ్చివాడిని అయిపోతాను. ఒక్కరోజు తను కనిపించకపోతే చచ్చిపోతాను రా. కానీ వదిలేక తప్పడం లేదు. ఎందుకో తెలుసా? అన్నీ మర్చిపోయి నేను తాళి కట్టినా సంసారం చేయలేను. ఎందుకు చేయలేవు? ఎందుకేంటి? ఆ అమ్మాయిని రేప్ చేసినప్పుడు నేను అక్కడే ఉన్నాను. కాపాడలేకపోయాడే అనే ఫీలింగ్ ఆ అమ్మాయికి ఉండదా? చెడిపోయిన అమ్మాయిని చేసుకున్నాననే ఆలోచనలు నాకు రావా? అవే జ్ఞాపకాలు, అవే గుర్తులు ప్రతి క్షణం వెంటాడతాయి. గతం గుర్తొస్తే రోజుకోసారి చచ్చిపోతాను. పెళ్లి చేసుకుని జీవితం అంతా నరకం అనుభవించే కంటే ఈ ప్రేమని ఇక్కడితో వదిలేయటం ఇద్దరికి మంచిది. రేయ్ ఏదో మమ్మల్ని కన్విన్స్ చేసి ప్రాబ్లం నుంచి పారిపోవద్దు. పోనీ నువ్వు చెప్పరా, ఇదే సమస్య నీకొస్తే? టాపిక్ మార్చొద్దురా. నేను స్ట్రైట్ గానే మాట్లాడుతున్నాను. నిజంగానే శ్రద్ధను ఎవడన్నా చెడగొడితే నువ్వు చేసుకుంటావా? నిన్ను ఏ రవి వదిలే, ఎందుకు ఈ గొడవ? చేసుకుంటానని చెప్పు. నువ్వు ఉండు, వీడు టాపిక్ డైవర్ట్ చేస్తున్నాడు. డైవర్ట్ చేస్తున్నది నువ్వు. అసలు నేనేమడుతున్నావు? డైవర్ట్ చేస్తున్నారా? నన్ను రెచ్చగొట్టద్దు రవి. నీలాంటితో ఫ్రెండ్షిప్ చేయడం మహా పాపరా. అర్థమైందిగా? దెన్ డోంట్ మీట్ అగైన్. సద్దా కూర్చో. జగన్ అడిగిన మాటే నేను అడుగుతున్నాను. అనన్యకి జరిగిన ఇన్సిడెంట్ నాకు జరిగితే
నువ్వు చేసుకునేవాడివా? ఏయ్ వాడి పిచ్చి నీకు పట్టిందా? నువ్వు జగన్లాగే మారిపోతావు కదా. అసలు వాళ్ళకి జరిగినట్టు మనకెందుకు జరుగుతుంది? జరిగిందే అనుకో. జరగదు, జరగకూడదు అనుకోవాలి. నేను ఎప్పుడు నెగిటివ్గా ఆలోచించను, నువ్వు కూడా పాజిటివ్గా ఆలోచించడం నేర్చుకో. కూర్చో. మోసం రా, మహా పాపం రా. పెళ్లి చేసుకుంటానని ఇన్నాళ్ళ అమ్మాయి చుట్టూ తిరిగావు. ఇప్పుడు ఏదో జరిగిందని ఆ అమ్మాయిని వదిలేస్తావా? ప్రేమేంటే ప్రేమ? ఎంత ప్రేమిస్తే మాత్రం చెడిపోయిన అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటాడు? అసలు ఆ అమ్మాయి చెడిపోయింది వీడి వల్ల. వీడు ఆ అమ్మాయిని ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్లుకుంటే ఇంత ఘోరం జరిగేదా? వీడు తిప్పితే మాత్రం ఆ అమ్మాయి తిరగాలని ఉందా? ఆడపిల్లన్నాక కొన్ని హద్దులు కట్టుబాట్లు ఉంటాయి. ఆ హద్దులు నీ కొడుకుండవా? ఎందుకుంటాయి? మగాడు చెడిపోయినా బాగుపడతాడు, అదే ఆడపిల్ల చెడిపోతే జన్మలో బాగుపడతాడు. అదే నీ చెడిపోతే ఇలాగే మాట్లాడతారా? మాట్లాడను, చంపేస్తాను. మరింకే నీ కొడుకుని చంపేనానా? చూడు నానా, పెళ్లి చేసుకునే వాడికంటే ప్రేమించిన వాడే ఆ పిల్లకి ఎక్కువ సెక్యూరిటీని ఇవ్వాలి. అప్పుడే వాడు నిజమైన ప్రేమికుడు మొగాడవుతాడు. కానీ మీరు కన్నది మొగాడిని కాదు, శిఖండిని. లైన్లో వెళ్ళండి నాన్న, లైన్లో వెళ్ళండి జాగ్రత్తగా. దీపా, దీప దీప ఆగు. నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? నా సంగతి సరే, అత్తయ్య మావయ్య బాగున్నారా? వాళ్ళు నీ గురించే కలవరిస్తున్నారు. ముందు నువ్వు ఇంటికి పదా. నేను రాను. ఏ ఎందుకు రావు? నాకు ఆ ఇంట్లో ఉండే అర్హత లేదని మీరే చెప్పారుగా. మీ మాటల్లో నిజం ఉంది. ఏ జన్మలోనో రుణం ఉండి మీరు నా మెళ్ళో తాళి కట్టారు. మంచి అత్తామామలు కూడా దొరికారు. నేను ఎక్కడున్నా మీ భార్యగా పవిత్రంగా బ్రతకాలనుకుంటున్నాను. అందుకే దేవుడు ఈ చర్చిలోనే తన దగ్గరే నాకు ఉద్యోగం ఇప్పించాడు. మీరు ఇంటికెళ్ళి నేనెవరో ఏమిటో అత్తామామలకి చెప్పేయండి. ఓ మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోండి. మీరు ఎక్కడున్నా సంతోషంగా ఉంటే చాలు. ఏంటి నాతో మాట్లాడడం మానేసం? నిన్నే అడిగేది, మాట్లాడవేంటి? సారీ రవి, మన ప్రేమను మర్చిపోదాం. మర్చిపోవాలా? ఎందుకు మర్చిపోవాలి? మనకు ప్రేమ అంటే అర్థమే తెలీదు. అసలు మనది ప్రేమే కాదు, ఆకర్షణ. రవి, ఈ వయసులో చదువు మీద పెట్టాల్సిన మనసు ప్రేమ మీద పెట్టాం. మన ప్రేమకు ఆలోచన లేదు, బాధ్యత లేదు, ఏదో సరదాగా తిరగాలన్న కోరిక తప్ప. సమస్యలు వస్తే అటాక్ చేసే ధైర్యం లేదు. ఈ నిజం తెలియకుండా జగన్ ప్రేమించాడు కాబట్టే జగన్ అనన్యం దూరంగా నెట్టేశాడు. వాళ్ళకి మనకి కంపారిజన్ చేయడం నువ్వు మానుకోవా? ఒకరి అనుభవం నుండి పాఠాలు నేర్చుకోవడం తెలివైన పని. అన్నీ తెలిసి అదే అనుభవం తెచ్చుకోవడం తెలివి తక్కువ పని. సో వాళ్ళు విడిపోయారని మనము విడిపోవాలా? విడిపోవడమే ఇద్దరికీ మంచిది. అప్పుడు ఈ గుర్తులు, ఈ అనుభూతులు ఇలాగే గుర్తుండిపోతాయి.
వాడిని వదిలేస్తే ఇంకెంతమంది ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటాడు. వాడిని వెంటనే ఎన్కౌంటర్ చేయండి సార్, ఎన్కౌంటర్ చేయండి. మిస్టర్ కేశవరావు, ప్లీజ్ స్టార్ట్ యువర్ ఆర్గ్యుమెంట్. ఓకే యువర్ ఆనర్. రెస్పెక్టెడ్ జస్టిస్, అభి అలియాస్ చిన్న అనే పేరు గల ఈ వ్యక్తి గతంలో హెచ్సిఎం కాలేజీలో చదువుకునేవాడు. అమ్మాయిల్ని ర్యాగింగ్ చేశాడని, లెక్చరర్ మీద కత్తితో దాడి చేశాడని ఇతన్ని కాలేజ్ నుండి సస్పెండ్ కూడా చేశారు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. అతను చెబుతున్న ఇన్ఫర్మేషన్ కి జరుగుతున్న కేసుకి సంబంధమే లేదు. సంబంధం ఉంది సార్. ఓ కాలేజ్ స్టూడెంట్ దారి తప్పాడు. సస్పెండ్ అయ్యి బయటికి వచ్చాక కూడా ఇతనిలో మార్పు రాలేదు. రౌడీ షీటర్గా మారి ఈ రోజు ఇంకో కాలేజ్ స్టూడెంట్ జీవితాన్ని నాశనం చేశాడు. ఈ నిజాన్ని అతనే ఒప్పుకున్నాడు. అతను రౌడీ షీటరే. రౌడీ షీటర్ గా మారాడా? చుట్టూ ఉన్న వాళ్ళు అతన్ని మార్చేశారా? ఓ రౌడీ షీటర్ ని రేపిస్ట్ గా కూడా మార్చేశారు. ఇది ఎలా జరిగిందని అడగండి యువర్ ఆనర్. మిస్టర్ చిన్న, రేప్ చేసినట్టు నువ్వు ఒప్పుకుంటున్నావా? పోలీసులకు స్టేట్మెంట్ కూడా రాసిచ్చాను కదా సార్. పోలీస్ స్టేషన్ లో స్టేట్మెంట్ ఇచ్చావు సరేనయ్యా. ఇప్పుడు చెప్పు, ఒప్పుకుంటున్నావా? నేను కుట్టుదలే తప్పురా. నిన్నక్కడే షూట్ చేస్తుంటే సొసైటీకి పట్టిన చీడ వదిలేది. సైలెన్స్, సైలెన్స్. సార్, నాకు చీము నెత్తురున్నాయి, పైగా మందులో ఉన్నాను. ఇద్దరిని ఆ పరిస్థితిలో చూస్తే ఎవరైనా వదిలిపెడతారా సార్? అందుకే వాడిని తరిమేశాను. ఆ అమ్మాయి జీవితం పాడు చేశాను. వాడు చేసిన తప్పు అని నేను అనట్లేదు సార్. ఒకసారి తప్పు జరిగితే తప్పు మీద తప్పు జరుగుతుంది. వాడి పొగరు చూసారా సార్? లేట్ చేయదు సార్, వీడికి దారుణమైన శిక్ష పడాలి. సైలెన్స్. ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పమ్మా. నా మీద అఘాయిత్యం జరిగిన మాట నిజమే, కానీ ఇతను చేశాడా వేరే ఎవరైనా చేశారా చీకట్లో నేను సరిగ్గా చూడలేదు. రియల్లీ సార్, నేను చీకట్లో ఉన్నాను, చీకట్లో దారి తప్పాను. అప్పుడే నా బతుకు చీకటైపోయింది. స్టూడెంట్ లైఫ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేయడం తప్పు కాదు, కానీ స్వేచ్ఛని దుర్వినియోగం చేసుకోవడమే తప్పు. ఆ పని చేసిన రోజే నేను చెడిపోయాను. నేను ఎప్పుడైతే లిమిట్స్ దాటానో నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా లిమిట్స్ దాటుతారని ఎక్స్పీరియన్స్ తో తేలింది. నేను తప్పు చేసి అతను తప్పు చేయడానికి దారి చూపించాను. నన్ను అతను చెడగొట్టినప్పుడు ఎంత బాధపడ్డానో, ఆ తర్వాత ఈ సొసైటీలో వచ్చిన మార్పు చూసి ఇంకా బాధపడ్డాను. ఈ ఇన్సిడెంట్ జరగక ముందు ఎంతో మంది నన్ను అభిమానించారు. కొంతమంది అయితే ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించారు. నేను లేకపోతే బతకలేనని గుండెలు బాదుకొని చెప్పిన వాళ్ళు ఉన్నారు. కానీ నేను చెడిపోయాక అందరూ నాకు చెడైపోయారు. నేను అంటరాని దాన్ని దూరంగా జరిగారు. నా నీడని తాకిన పాపమని గుసగుసలాడుకున్నారు. వాళ్ళ చూపులు మారాయి, మాటలు మారాయి. అతను నా శరీరాన్ని ఎంగిల్ చేశాడు, కానీ వీళ్ళు వాళ్ళ ప్రవర్తనతో నా మనసుని హింసించారు, నా ఆత్మని కూడా చంపేశారు. ఇతను చేసిన తప్పు, వాళ్ళ ప్రవర్తన రెండు చూశాక ఇతను చేసిన నేరం చాలా చిన్నదనిపిస్తుంది. నా ప్రేమ, నా స్వేచ్ఛ, నా చదువులో చూపిస్తే నా భవిష్యత్తు బాగుండేది. నేను దారి తప్పి తప్పు చేశాను, శిక్షలు కూడా అనుభవించేశాను. ఎంత స్వార్థం, ఎన్ని మాయలు, ఎన్ని కపటాలను చూసిందో నా మనసు. ఎంత బాధ అనుభవించిందో ఈ ప్రాణం. ఇప్పుడు అందరి మీద కోపం కోపం పెంచుకుంటే మనశ్శాంతి ఉండదు. మిగతా జీవితాన్ని ప్రశాంతంగా గడపడానికి అందరినీ క్షమించడం అలవాటు చేసుకున్నాను. మీరు కూడా ఇతన్ని క్షమించండి, నన్ను కూడా క్షమించండి.
దానికోసమే వచ్చామమ్మా. నువ్వు ఒప్పుకుంటే మా ఇంటికి తీసుకెళ్దామని. అవునమ్మా, మా బిడ్డను కాపాడుకోలేకపోయి నువ్వు వచ్చి మా ఇంట్లో ఉంటే మా బిడ్డ మాతోనే ఉందన్న సంతృప్తితో బతుకుతాం. అవునమ్మా. కాదనకమ్మా. రా.